ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 14/7/2023న జరిగిన ఎస్ఎస్సి సీజీఎల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో సెకండ్ షిఫ్ట్లో ఇవ్వబడిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్. In a race around a circular cycling track of 75 kilometers, two cyclists are riding at a speed of 30 kilometers per hour and 25 kilometers per hour. After what time in hours will they meet at the point from where they started their journey? 75 కిలోమీటర్ల సర్కంఫరెన్స్ కలిగిన ఒక సర్క్యులర్ ట్రాక్ చుట్టూ ఇద్దరు వ్యక్తులు 30 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 25 కిలోమీటర్స్ పర్ అవర్ వేగాలతో దాని చుట్టూ తమ యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నారు. అయితే వారు ఏ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యారో అదే పాయింట్ దగ్గర మరలా ఎన్ని గంటల తర్వాత కలుసుకుంటారు అనేది క్వశ్చన్. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చదవగానే ముందుగా ప్రతి ఒక్కరు దేనికోసం వెతుకుతారంటే వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్స్లో ట్రావెల్ చేస్తున్నారా, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నారా అనేది చూస్తారు. మరొకసారి ఈ క్వశ్చన్ చదువుతూ దానికోసం వెతుకుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళిద్దరూ కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గర కలుసుకోవడానికి పట్టే సమయం అడిగినప్పుడు మనకు వాళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నారా లేదా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నారా అనేది ఇర్రెస్పెక్టివ్ కదా, ఇక్కడ అవసరమే లేదు. ఎందుకంటే ఒక సర్క్యులర్ ట్రాక్ చుట్టూ ఇద్దరు వ్యక్తులు అవ్వచ్చు, అంతకంటే ఎంతమంది ఎక్కువ ఉన్నా సరే, ఒకే డైరెక్షన్లో వెళ్తున్నా లేదా ఆపోజిట్ డైరెక్షన్స్లో వెళ్తున్నా సరే, మరలా స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎప్పుడు కలుసుకుంటారు అంటే వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్క సర్కిల్ తిరగడానికి, అంటే ఒక రౌండ్ తిరగడానికి ఎంతైతే టైమ్స్ పడతాయో ఆ టైమ్స్ అన్నిటి యొక్క ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్ మనకు కావాల్సింది. కాబట్టి వాళ్ళు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళినా మనకి ఇక్కడ ఇర్రెస్పెక్టివ్, ఇక్కడ మనకి ఆ సందర్భం అవసరం లేదు. కేవలం మనకు కావాల్సింది ఒక సర్కిల్ తిరగడానికి లేదా ఒక రౌండ్ తిరగడానికి వాళ్ళకి ఎంతెంత టైమ్స్ పడుతుంది అనేది కావాలి. ఆ టైమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎల్సిఎం మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దూరం ఏమో ప్రయాణించాల్సిన దూరం 75 కిలోమీటర్లు, వారి యొక్క వేగాలు 30 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ 25 కిలోమీటర్స్ పర్ అవర్గా ఇచ్చారు. కాబట్టి వాళ్ళకి ఒక్కొక్క రౌండ్కి పట్టే టైమ్స్ తీసుకుందాం. ఇప్పుడు టైమ్స్ ఏమవుతాయండి, 75 కిలోమీటర్స్ దూరం ప్రయాణించాలి ఎంత స్పీడ్తో, 30 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో. కాబట్టి 75/30 అవర్స్ అనేది మొదటి వ్యక్తికి పట్టే టైం. అదేవిధంగా రెండో వ్యక్తికి ఒక సర్కిల్ తిరగడానికి ఎంత సమయం పడుతుంది అంటే 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి విత్ ద స్పీడ్ ఆఫ్ 25 కిలోమీటర్స్ పర్ అవర్. రెండో వ్యక్తికి ఇంత సమయం పడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆ రెండింటి యొక్క ఎల్సిఎం కావాలండి. మనమే ఇక్కడ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు, 15 రెళ్ళని ఆ విధంగా ఏం క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం కావాలి. వీటి యొక్క ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం ఎలా తీసుకుంటాము, న్యూమరేటర్స్ యొక్క ఎల్సిఎం, డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్. ఇక్కడ 75 ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం కూడా ఏమవుతుంది, 75 అవుతుంది. అదేవిధంగా హెచ్సిఎఫ్ 30, 25 ఉంది. దీన్ని 5 ఆరులుగా చూడొచ్చు, దీన్ని 5 ఐదులుగా చూడొచ్చు. కాబట్టి హెచ్సిఎఫ్ 5 అవుతుంది. కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, 5 1 5 15 కాబట్టి ఏం చెప్పొచ్చు, 15 గంటలు. కాబట్టి వాళ్ళు 15 గంటల తరువాత స్టార్టింగ్ పాయింట్ దగ్గర మరలా మీట్ అవుతారు. ఆప్షన్ డి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇద్దరే కాదండి, ముగ్గురు ఇచ్చినా సరే అదే తీసుకుంటాం. వాళ్ళు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నా అదే చేస్తాము, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నా అదే చేస్తాం. ఓకే, చాలా ఈజీగా చెప్పొచ్చు. P is 2 times more efficient than Q. P is able to complete a piece of work in 40 days less than Q. Working together, the whole number of days taken by them to complete the work is rounded up to nearest integer. P is 2 times more efficient than Q. ఈ లైన్ చాలా జాగ్రత్త చదవాలండి, చాలా మంది ఇక్కడ తప్పు చేస్తారు. P is 2 times more efficient than Q. P అనే వ్యక్తి Q కంటే 2 రెట్లు ఎక్కువ. 2 రెట్లు ఉండడం వేరు, 2 రెట్లు ఎక్కువ ఉండడం వేరు. 2 రెట్లు అన్నప్పుడు Q 1 తీసుకుంటే P 2 అవుతుంది. 2 రెట్లు ఎక్కువ అంటే Q 1 తీసుకుంటే P దానికి 2 ఎక్కువ అవుతుంది. కాబట్టి P యొక్క కెపాసిటీ లేదా సామర్థ్యం ఏమవుతుంది, 3 అవుతుంది. కాబట్టి అక్కడ తప్పు చేయకూడదు, జాగ్రత్తగా చూడండి. P is 2 times more efficient than Q. P అనే వ్యక్తి అంట Q అనే వ్యక్తి కంటే కూడా 2 రెట్లు ఎక్కువ సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి Q యొక్క కెపాసిటీ 1 అంటున్నాను, దానికి 2 రెట్లు ఎక్కువ, 1కి 2 ఎక్కువ సామర్థ్యం అంటే 3 కెపాసిటీ P కలిగి ఉంటాడు. P is able to complete a piece of work in 40 days less than Q. ఈ విధంగా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండడం వల్ల P అనే వ్యక్తి అంట ఒక పనిని Q కంటే కూడా 40 రోజులు తక్కువ సమయంలో చేయగలిగాడు. ఇదేమో కెపాసిటీ రేషియో అండి. కాబట్టి టైం రేషియో ఏమై ఉంటుంది, టైం రేషియో దానికి రెసిప్రోకల్ రేషియోనే కదా. కాబట్టి 1:3 అంటే Qకి 3 డేస్ పడితే Pకి 1 డే పడుతుంది. డిఫరెన్స్ ఎంత తక్కువ పడుతుందంటే 2 యూనిట్లు. ఆ 2 యూనిట్ల వాల్యూ ఎంత ఇచ్చాడండి, 40 డేస్గా ఇచ్చాడు. కాబట్టి 40 డేస్గా 1 యూనిట్ వాల్యూ ఎంత తీసుకోవచ్చు అప్పుడు మనం, 20. ఓకే, ఇప్పుడు వాళ్ళిద్దరికి పట్టే టైమ్స్ మనకు తెలిసిపోయినాయి. వర్కింగ్ టుగెదర్ ద హోల్ నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై దెమ్ టు కంప్లీట్ ద వర్క్ ఈజ్. వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే కనుక అదే పనిని పూర్తి చేస్తానికి ఎంత సమయం పడుతుంది అనేది క్వశ్చన్. చూడండి, ఈ వ్యక్తికి, ఎవరు P అనే వ్యక్తికి Q కంటే కూడా
40 రోజులు తక్కువ పట్టినాయి అన్నాడు. రేషియో ప్రకారం 2 యూనిట్లు తక్కువ కాబట్టి 1 యూనిట్ వాల్యూ తీసుకున్నాం. అటువంటప్పుడు పీకి పట్టే టైం అయిద్దండి 1 యూనిట్ అంటే 20 డేస్, పీకి 20 డేస్ పట్టింది. అదేవిధంగా క్యూకి 3 20లు 60 రోజులు పట్టింది. అంటే ఒక పనిని ఒంటరిగా చేస్తే ఇతనికి 20 రోజులు పట్టింది, ఇతనికి 60 రోజులు పడతాయి. ఇద్దరు కలిసి పని చేస్తే ఎంత సమయం పట్టింది అంటే 20 × 60 డివైడెడ్ బై ఆ 2 యాడ్ చేసుకుంటాం. 20 60 యాడ్ చేసుకుంటాం, దట్ ఈస్ 80. ఇది ఎందుకు రాస్తాం అనేది మనం టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్లో చెప్పుకుంటాం కదా. కాబట్టి ఏం చెప్పొచ్చండి, 21లో 24లు 4 1లో 4 15లు కొట్టేయచ్చు. సింపుల్గా ఏం చెప్పొచ్చు మనం 15 ఎక్కడ ఇచ్చాడు ఆప్షన్ సిలో 15 డేస్ పడుతుంది. చాలా ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇన్ అన్ ఎలక్షన్ 2 persons enrolled in the voter list did not participate and 500 votes were invalid. 2 candidates A and B fought the election and A defeated B by 200 votes. If 43% of the persons enrolled in the voter list casted their votes in favor of A, then what is the number of total casted votes? మంచి క్వశ్చన్ చూడండి. ఇన్ అన్ ఎలక్షన్ 2% of persons enrolled in the voter list did not participate. ఒక ఎలక్షన్లోనంట ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ చేసుకున్న వారిలో 2% మంది పార్టిసిపేట్ చేయలేదు. అండ్ 500 ఓట్స్ వర్ ఇన్వాలిడ్. సరే, వచ్చి పార్టిసిపేట్ చేసి ఓటు వినియోగించుకున్న వారిలో 500 ఓట్లు ఇన్వాలిడ్గా ఉన్నాయంటే అంటే వాళ్ళ యొక్క ఓట్లు చెల్లకుండా పోయినాయి. 2 candidates A and B fought the election and A defeated B by 200 votes. ఆ ఎలక్షన్లో 2 క్యాండిడేట్స్ ఉన్నారు, ఏ అండ్ బి అనేవారు. దాంట్లో ఏ అనే వ్యక్తి బిని 200 ఓట్ల తేడాతో ఓడించాడంట. ఇఫ్ 43% ఆఫ్ ది పర్సన్స్ ఎన్రోల్డ్ ఇన్ ది ఓటర్ లిస్ట్ క్యాస్టెడ్ దేర్ ఓట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ. ఓటర్ లిస్ట్లో ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో దాంట్లో మొత్తంలో 43% మంది ఏకి అనుకూలంగా ఓటేస్తే వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ టోటల్ క్యాస్టెడ్ ఓట్స్? మొత్తం అక్కడ క్యాస్ట్ అయిన ఓట్స్ అంటే ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారో వారి యొక్క సంఖ్యని మనం చెప్పాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం పర్సంటేజ్ అనే చాప్టర్లో నేర్చుకుంటాము. ఎలక్షన్కి సంబంధించిన కాన్సెప్ట్. కంప్లీట్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో అది 100% ఉంటుందండి. ఏ విలువైనా దానికి అది 100% లాగే కంప్లీట్ ఓటర్ లిస్ట్ కూడా 100% ఉంటుంది. దాంట్లో 2% ఏమయ్యారు, ఓటు హక్కు వినియోగించుకోలేదు. అంటే ఇక మిగతా 98% ఉంది. ఈ 98%లోని ఏకి వచ్చిన ఓట్లైనా బీకి వచ్చిన ఓట్లైనా చెల్లకుండా పోయినవి ఇన్వాలిడ్ అయిపోయిన ఓట్లైనా అన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు ఏకి ఓటర్ లిస్ట్లో 43% ఏకి ఓటేశారు అంటున్నాడు. అర్థం చేసుకోండి, ఏ అనే వ్యక్తి కంట మొత్తంలో 43% వచ్చినాయి. అదేవిధంగా 2% ఇన్వాలిడ్ అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ వరకు 45% పోతే ఇంకేమున్నాయి, 55% ఉన్నాయి. 55% ఉన్నాయి. నేను అంటున్నాను ఈ 55% కూడా బీకే వచ్చినాయి అని మనం అజ్యూమ్ చేసుకుందాం. అదేందన్నా లెక్కలో ఏ అనేవాడు గెలిచాడని ఇచ్చాడు కదా, నువ్వు మీరు బీకి 55% ఇస్తే వాడు గెలుస్తాడు కదా అంటే మనం దాన్ని ట్యాంపర్ చేసుకోవాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ట్యాంపర్ చేసుకుంటే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ మనం కాసేపు అనుకుందాం, 2% ఇన్వాలిడ్, 43% ఏకి పోయినాయి, 45% పోతే ఇక 55% బీకే వచ్చినాయి అనుకుందాం. అదేవిధంగా ఈ 500 ఓట్స్ ఏవైతే ఇన్వాలిడ్ అయినాయో అవి వ్యాలిడ్ అయినాయి. ఇన్వాలిడ్ అన్నాడు కదా, మనం అజ్యూమ్ చేద్దాం అవి నిజానికి వ్యాలిడ్ అయినాయి. ఆ వ్యాలిడ్ ఓట్స్ అన్నీ కూడా బీకే చెల్లినాయి అనుకుందాం. అటువంటప్పుడు ఏ యొక్క మెజారిటీ నిజానికి 200 వాడిచ్చింది, బీకి మరొక 500 ఓట్లు ఎక్స్ట్రా వచ్చినప్పుడు అప్పుడు బి గెలుస్తాడు. అదేవిధంగా బి యొక్క మెజారిటీ ఏమవుతుంది, ఈ 200 ఏదైతే లాస్ ఉందో అది కంప్లీట్ అయిపోయి అది ఫుల్ఫిల్ అయిపోయి ఇంకా 300 ఓట్లు బీకి మిగులుతాయి. కాబట్టి ఇప్పుడు బి గెలిచినట్టు. బి యొక్క మెజారిటీ అంతా 300. బి యొక్క మెజారిటీ 300. మెజారిటీ అంటే ఏందండి, ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ ఇద్దరు పర్సన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ని మనం మెజారిటీ అంటాం. మనం ఇక్కడ బి గెలిచాడు అంటున్నాం. బీకి ఎంత మెజారిటీ వచ్చిందంటే 43 నుంచి 55 వచ్చిందంటే 12%. కాబట్టి టోటల్లో 12% దేనికి సమానం చేస్తున్నాం మనం, బి యొక్క మెజారిటీ ఎలా అజ్యూమ్ చేస్తున్నాం, 300. మనం ఏం చెప్పాలి, నంబర్ ఆఫ్ క్యాస్టెడ్ ఓట్స్, అసలు అక్కడ ఎంతమంది ఓటేశారు అని. ఎంతమంది ఓటేశారు అంటే 2% వేయలేదు కాబట్టి మిగతా 98% మంది ఓటు వేసినట్టే కదా. కాబట్టి 12% వాల్యూ అదైతే 98% వాల్యూ మనం తీసుకుంటాం. 12తో క్యాన్సిల్ చేద్దామండి. పర్సంటేజ్ ఎటు తీసేస్తాము, 12తో క్యాన్సిల్ చేస్తే 12 24 60 ఉంటుంది కాబట్టి 12 5 98 × 25. దీన్ని కాసేపు 100గా అనుకుంటే 2500 రావాలి. కానీ 50 తగ్గియాలి కాబట్టి 2450 అని చెప్పొచ్చు. మొత్తం 2450 మంది ఓటేశారు. ఆప్షన్ ఏలో ఉంది. ఫ్రెండ్స్, దీనికంటే బెస్ట్ సొల్యూషన్ మీరు ఎక్కడన్నా చూపిస్తే కనుక నేను ఛాలెంజ్ చేయగలను. ఓకే, ఈ క్వశ్చనే కాదు, నేను ఏదైనా క్వశ్చన్కి సొల్యూషన్ ఇచ్చానంటే దట్ వుడ్ బి ది బెస్ట్. చక్కగా మన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ట్యాంపర్ చేయగలిగితే ట్యాంపర్ చేసుకుని మనకు కావాల్సిన ఆన్సర్ తీసుకోవాలి. ఓకే, ఈక్వేషన్ రా సాల్వ్ చేస్తే చాలా టైం పడుతుందండి. ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్. దీనికేం ట్రాన్స్లేషన్ అక్కర్లేదండి, జస్ట్ ట్రిగ్నామెట్రీకి వచ్చును. sin 25 degrees into sin 65 degrees minus cos 25 degrees into cos 65 degrees.
sin 25 ఇంటూ sin 65 మైనస్ cos 25 ఇంటూ cos 65 కనపడుతూనే మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకి sin 90 మైనస్ θ cos 90 మైనస్ θ ఎలా రాస్తాం అనేది ట్రిగ్నోమెట్రీలో నేర్చుకుంటాం, అవి రావాలి. నేను ఇక్కడ ఏదో ఒక యాంగిల్ని స్థిరపరచుకుంటున్నాను, ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేస్తున్నా. 25 డిగ్రీస్ అనేది బాగా నా కళ్ళకి బాగుంది కాబట్టి దాన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను. ఈ sin 25 అలానే ఉంచుతా. ఈ sin 65 ఏదైతే ఉందో ఈ sin 65ని ఎలా రాసుకుందాం అనుకుంటున్నాను నేను, దాన్ని sin 65 అంటే 90 డిగ్రీస్ మైనస్ 25 కదా, 60 డిగ్రీస్ అంటే 90 మైనస్ 25 కదా, అలానే రాసుకుంటాను. అదేవిధంగా ఈ 25 అలానే ఉంచేస్తా. ఈ 65 నాకు నచ్చలేదు, అందుకని దాన్ని కూడా 25లో మార్చుకోవాలనుకున్నప్పుడు ఈ cos 65 ఏదైతే ఉందో దాన్ని కూడా 65 అంటే దాన్ని కూడా మనము 90 మైనస్ 25గా రాసుకోవచ్చు కదా, 90 మైనస్ 25 ఆ విధంగా రాసుకోవడానికి చూస్తున్నాం. ఓకే, అర్థమవుతుంది కదా అసలు మనం ఏ అప్రోచ్తో వెళ్తున్నాం అనేది. ముందుగా sin 25 అలానే ఉంచుతున్నానండి, sin 25 డిగ్రీస్ అలానే ఉంచాను. తర్వాత ఇచ్చిన cos 65 sin 65 అనే దాన్ని నాకు 65 నచ్చలేదు కాబట్టి ఏం చేస్తాము, నచ్చకపోవడం అంటే మనం ఎవరు నచ్చడానికి మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం అనమాట. ఓకే, కాబట్టి sin 25 ఉన్నట్టే sin 65ని కాస్త నేను 90 మైనస్ 25గా రాసుకుంటున్నాను. తర్వాత మైనస్ cos 25 ఇచ్చాడు, 25 అలానే ఉంచుతున్నాను. 65ని మాత్రం మరలా మారుస్తున్నాను. ఏమి ఇచ్చాడు, cos 65 ఇచ్చాడు కాబట్టి దాన్ని 90 మైనస్ 25గా రాశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు గమనించండి, ఇటు sin 25 అలానే వస్తుంది, sin 25 అలానే ఉంది. sin 90 మైనస్ θ అంటే cos θ కదా, cos ఎంత అవుతుందండి ఇప్పుడు, cos 25 డిగ్రీ మైనస్ cos 25 అలానే ఉంచుతున్నాను, cos 25 డిగ్రీస్. cos 90 మైనస్ θ అంటే sin θ కదా, కాబట్టి sin 25 డిగ్రీస్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, sin 25 ఇంటూ cos 25, cos 25 ఇంటూ sin 25 అంటే ఒకటే కదా, ఈ టర్మ్ ఒకటే కదా. దాంట్లో నుంచి అదే తీసేస్తే ఏం మిగిలిద్దండి, 0 మిగిలిద్ది. సింపుల్గా 0నే మన ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ సి. ఒకవేళ ఇక్కడ గనక మనకు తెలిసిన వాల్యూస్ అంటే మనం ఏం చదువుకుంటాం, 30, 45, 60, 90 ఇవి చదువుకుంటాం కదా, ఆ వాల్యూస్ కనుక ఇచ్చినట్లయితే ఇలా కూడా మార్చాల్సిన అవసరం లేదు. మన పట్టిక నుంచి ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు 25లో 65 వాల్యూస్ మనకి నోటికి మనమేమి బ్రెయిన్కి బై హార్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఈ విధంగా ఏదో రకంగా మార్చుకొని దాన్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ sin 90 మైనస్ θ cos 90 మైనస్ θ మార్చుకుంటే సరిపోతుంది, 0 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చినండి. స్టడీ ద పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. జస్ట్ పై చార్ట్ ఇచ్చాడు, దాన్ని స్టడీ చేసి తర్వాత అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పంటున్నాడు. మరి అసలు పై చార్ట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూద్దాం. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఇన్ డి ఇన్ 2020 వాస్ 10,500. వాట్ వాస్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఏ ఇన్ 2020? చూడండి ఇక్కడ మనకి పాపులేషన్ ఆఫ్ 6 విలేజెస్ ఇన్ 2020 అనేది ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ పై చార్ట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ 6 విలేజెస్ ఉన్నాయంట. ఆ 6 విలేజెస్లో కూడా 2020 సంవత్సరంలో పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో ఇచ్చాడు. ఇవి మీకు ఎంతమందికి కనపడుతున్నాయని నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే చాలా చిన్నవే ఇచ్చాడు అక్కడ. ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఇన్ డి ఇన్ 2020 వాజ్ 10,500. డి అనే విలేజ్లో 2020 సంవత్సరంలో పాపులేషన్ వచ్చేటప్పటికి 10,500. అదే 2020 సంవత్సరంలో ఏ అనే విలేజ్లో ఎంత పాపులేషన్ ఉన్నారు అనేది చెప్పమంటున్నాడు. డి అనేది ఇక్కడ చూడండి పర్సంటేజ్ పరంగా 8% అండి. ఇది నాకు తెలిసి చాలా చిన్నదిగా ఉంది, మీకు అర్థం కాకపోవచ్చు, జస్ట్ ఒక క్వశ్చన్ ఎక్స్క్యూజ్ చేసేయండి. ఇది వచ్చేటప్పటికి 8%, డి వచ్చేటప్పటికి 8% ఉంది. మనకు కావాల్సిన వాటికి నేను రాస్తాను చూడండి. అదేవిధంగా ఏ అడుగుతున్నాడు, ఏ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది కనపడకపోతే మీకు 12% అన్నట్టు, 12%. జస్ట్ 8% వాల్యూ ఇచ్చాడు, 12% వాల్యూ ఎంత అడుగుతున్నాడు అంతే. 8% వాల్యూ ఇచ్చాడు, పర్సంటేజ్ కూడా రాయట్లేదు, తర్వాత క్యాన్సిల్ చేస్తాం కాబట్టి 8% వాల్యూ ఎంత ఇచ్చాడండి, 10,500. 10,500 అంట. మనల్నేమో ఏ అనే విలేజ్లో ఎంతమంది ఉన్నారన్నాడు, ఏ అనే విలేజ్లో 12% ఉన్నారని ఇచ్చాడు డేటాలో, కాబట్టి 12% వాల్యూ మనకు కావాలి. చాలా సింపుల్ క్వశ్చన్ కదండి. 4 2 కొట్టేస్తున్నాను, 4 3 జస్ట్ 2తో కొట్టేస్తే 10,500 కాబట్టి 5,250. 5,250. దాన్ని మరలా 3తో మల్టిప్లై చేసుకుంటాం, 15,750. 15,750 ఆప్షన్ బిలో ఉంది, 15,750. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 64x³ + 38x² + 20xy² + y³ when x is equal to 3 and y is equal to -4? x వాల్యూ 3 అంట, y వాల్యూ -4 అంట. అటువంటిప్పుడు అక్కడ ఒక ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని యొక్క విలువ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఒకసారి ఇచ్చిన ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక ఒకవేళ ఈ x అండ్ y వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం వల్ల మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది అనుకుంటే అది ది బెస్ట్ వే అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే కనుక 64x³ క్యూబ్ అంటే ఇక్కడ x ఏదైతే ఉందో 3, దీన్ని క్యూబ్ చేసుకుంటే 27 అయింది. 27 × 64 మల్టిపుల్ చేయాల్సి ఉంది, చాలా పెద్ద క్యాలిక్యులేషన్లు అవుతున్నాయి.
కాబట్టి ఇటువంటి కేసులో మనం ఏం చేయాలంటే అది ఇవ్వబడింది ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో దాన్ని ఏదైనా ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ లాగా మార్చుకోగలమా అనేది ట్రై చేయాలి. ఇప్పుడు ఆల్జిబ్రిక్ ఐడెంటిటీలోకి మార్చుకోవాలి. 64x³ అనే దాన్ని 4x యొక్క హోల్ క్యూబ్గా చూడొచ్చు. అదేవిధంగా y³ అనే దాన్ని y యొక్క హోల్ క్యూబ్. మధ్యలో ఇచ్చినవి ఎటు x²yలు xy² ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి వెంటనే ఏ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ గుర్తు రావాలండి? a+b³ అనే ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ గుర్తు రావాలి. మరి ఏమైంది? a+b³ ఏమవుతుందండి? a³ + b³ + 3a² b + 3ab². ఈ విధంగా రాసుకుంటాం కదా a+b³ అనే ఐడెంటిటీని. ఇప్పుడు దాన్ని కూడా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కూడా మనం ఈ ఫామ్లో రాసుకోవడానికి ట్రై చేయాలి. 64x³ అదేవిధంగా y³ కనపడుతున్నాయి కాబట్టి దాన్ని ఎలా చూస్తున్నాను నేను? 4x + y యొక్క హోల్ క్యూబ్గా రాయడానికి ప్రయత్నిస్తున్నాను. 4x + y యొక్క హోల్ క్యూబ్. మరి నిజానికి అది 4x + y యొక్క హోల్ క్యూబ్ అయినట్లయితే అసలు ఏమొచ్చి ఉండాలి? ఏమొచ్చి ఉండాలంటే ఇక్కడ 4x³ అంటే 64x³ బాగానే ఉంది. దాన్ని ఈ విధంగా రాయడానికి ట్రై చేస్తున్నాను. మరి దీనికి సమానం అయిపోతే ఇంక ఇబ్బంది లేదు. సమానం కానప్పుడు మనం ఏదన్నా దానికి అమెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలా లేదా సరిపోయిందో చూద్దాం. 4x³ అంటే a³ అంటే ఏం చేయాలి? 4x³ అంటే 64x³. 64x³ సరిపోయిందిగా, ఓకే. తర్వాత y³ b³ అంటే y³ వచ్చింది. y³ కూడా సరిపోయింది, ఓకే. తర్వాత ఏం చేస్తాం? 3a²b అంటే ఇక్కడ 3a² అంటే 3 × a² అంటే ఏంది? ఇక్కడ 16x². ఆల్రెడీ 3 × 16x² y రాస్తే 16 × 3 48x²y వచ్చింది. ఇది 48x²y రిజల్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి 38x²y కావాలి. అంటే మనం ఏదైతే 4x + y హోల్ క్యూబ్ ఐడెంటిటీ తీసుకున్నామో దాంట్లో మనకి 16 × 48 ఉంటే ఇక్కడ 38 కావాలి. కాబట్టి ఇచ్చిన దానికంటే మనకు కావాల్సింది 10 తక్కువ ఉంది. కాబట్టి -10x²y తీసేస్తాను. -10x²y తీసేస్తాను. తరువాత టర్మ్ 3ab² రాసుకోవాలి. అంటే 3 × a అంటేనేమో 4x, b² అంటే y². అంటే 4 × 3 12x² వచ్చింది. దీని యొక్క రిజల్ట్ ఎక్స్పాండ్ చేస్తే 12xy² వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎంత కావాలి? 20xy² కావాలి. 20xy². మనకి ఈ ఐడెంటిటీ ప్రకారం 12 వస్తుంది. ఇక్కడ 20 కావాలి కాబట్టి మనకు 8 కావాలి. కాబట్టి దీనికి ఇంకొక మరి 8 కూడుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. కాబట్టి 8xy² యాడ్ చేస్తాం. కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కంప్లీట్గా 4x + y హోల్ క్యూబ్ యొక్క ఎక్స్పాన్షన్ ఫామ్లో లేదు. దానికి కొన్ని అమెండ్మెంట్స్ చేయాల్సి వచ్చింది. అవి చేసుకొని రాసుకున్నాం. ఇప్పుడు చాలా ఈజీగా x అండ్ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా ఆన్సర్ తీసుకోవచ్చు. x = 3 అన్నాడండి. కాబట్టి మనకి ఇక్కడ 4x + y యొక్క హోల్ క్యూబ్. x = 3 అయినప్పుడు 4 × 3 ఎంత? 12 ప్లస్ అదేవిధంగా y అనేది -4. చూడండి 4 × 3 12 మైనస్ y అంటే ప్లస్ ఆఫ్ మైనస్ ఇది కదా హోల్ క్యూబ్ -10 × x². x ఎంత ఇచ్చాడు? 3. 3 3 ఎంత? 9 ఇంటూ y ఏమి ఇచ్చాడు? -4 ఇచ్చాడు. ప్లస్ 8 × x అంటే ఎంత ఇచ్చాడు? 3 ఇంటూ y² అంటే 4 4 16. మైనస్ సరే దాన్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్గా మారిపోయింది కదా. 12లో నుంచి 4 పోతే 8. 8³ అంటే 512. మైనస్ ప్లస్ అయ్యింది. 9 4 36 కాబట్టి 360. 8 3 24. 16 × 24 అనమాట. 16 320 14 64 384 ప్లస్ 384. ఇవన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 510 ఓకే 510 570 870 950 1250 ఈ రెండు కూడుకుంటే 6 1256. 1256 ఆప్షన్ డి 1256. మంచి క్వశ్చన్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్ బాగా ప్రాక్టీస్ చేసి ఉండకపోతే, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ బాగా ప్రాక్టీస్ చేసి ఉండకపోతే చాలా ఇబ్బంది పెట్టింది ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో. ఆ టైంలో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు మన దగ్గర చాలా టైం ఉంటుంది కాబట్టి ఎంత టైం కావాలంటే అన్ని సార్లు తీసుకుంటాం. ఎన్ని అటెంప్ట్స్ అయినా చేసుకోవచ్చు క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి. ఎగ్జామ్లో మాత్రం సింగిల్ అటెంప్ట్లో అయిపోవాలి కదా, టైం సేవ్ చేసుకోవాలి. ఆ స్టిపులేటెడ్ టైంలో ఆ ఒత్తిడిలు చేయాలంటే మనం బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి ఆల్జిబ్రాని. X and y can complete a work in 9 days and 36 days respectively. X begins to do the work and they work alternatively one at a time for 1 day each. The whole work will be completed in. XY ఇద్దరు కూడా విడివిడిగా పనిచేస్తే ఒంటరిగా ఒక పనిని 9 మరియు 36 రోజుల్లో చేయగలరంట. X ఆ పనిని మొదలుపెట్టి వాళ్ళిద్దరూ కూడా రోజు విడిచి రోజు ఆల్టర్నేట్ డేస్లో పని చేసుకుంటూ వెళ్తే మొత్తం పని ఎంత కాలంలో పూర్తవుతుంది అనేది వచ్చింది. జస్ట్ ఆల్టర్నేట్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ 9 36 కాబట్టి టోటల్ వర్క్ని మనం 36గానే తీసుకుంటాం. రెండింటి చేత కూడా డివిజిబుల్ అయిన నెంబర్ కావాలి. అది 36 చక్కగా ఈజీగా కనపడుతుంది. టోటల్ వర్క్ని 36 అంటుంది. ఎక్స్ అదే పనిని 9 రోజుల్లో చేయగలిగితే కనుక ఎక్స్ యొక్క కెపాసిటీ ఏమవుతుందండి? పర్ డే కెపాసిటీ ఏమైంది? 4 అవుతుంది.
అదేవిధంగా y అదే పనిని 36 రోజుల్లో చేయగలిగితే 36 పనిని 36 రోజుల్లో చేస్తే y యొక్క పర్ డే కెపాసిటీ 1. ఎక్స్ ముందుగా ప్రారంభించి వాళ్ళిద్దరు కూడా ఆల్టర్నేట్ డేస్లో పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఆల్టర్నేట్ డేస్లో ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు కాబట్టి ఆ కాన్సెప్ట్ మనం టైమ్ అండ్ వర్క్ అనే చాప్టర్లో చెప్పుకుంటాం. ఇక్కడ ఎంతవరకు తీసుకుంటాం గ్రూపింగ్ అంటే ప్రతి 2 రోజులకి ఎంతవరకు జరుగుతుందని తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మొదటి రోజు ఎక్స్ పని చేస్తాడు, రెండో రోజు వై, ఆ తర్వాత రోజు మరలా ఎక్స్, ఆ తర్వాత రోజు వై. కాబట్టి ఇక్కడ గ్రూపింగ్ ఎలా చేసుకోవాలి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి ప్రతి 2 రోజులకి ఎంతవరకు జరుగుతుంది. ఒకసారి ఎక్స్ ఒకసారి వై పని చేసినా ప్రతి 2 రోజులకి ఎంతవరకు జరుగుతుంది అంటే మొదటి రోజు ఎక్స్ 4 చేస్తే రెండో రోజు వై 1 చేస్తాడు కాబట్టి 5 వరకు జరుగుతుంది. ఎంతకాలానికి 2 రోజులు. అటువంటి గ్రూప్స్ మనం ఎన్ని తీసుకోగలమనే చూసుకోవాలి. 5 1 5 2 5 3 ఆ విధంగా చూసుకుంటే 5 ఏళ్ళు వరకు వెళ్ళొచ్చు. 5 ఏళ్ళు ఎంత అయిపోయిందండి 35 అంటే 7 గ్రూప్స్ చేసినప్పుడు. ఇక్కడ 7 గ్రూప్స్ అంటే ఒక్కొక్క దాంట్లో 2 రోజులు ఉన్నాయి. మనం 2 రోజులను కలిపి ఒక గ్రూప్గా తీసుకున్నాం కాబట్టి 5 ఏళ్ళు 35 పని పూర్తి అయిపోయింది. ఇక రిమైనింగ్ వర్క్ ఏముంది 36లో 35 వరకు పోతే ఇక రిమైనింగ్ వర్క్ ఏముంటుంది 1. దీన్ని ఎవరు చేయాలంటే మరలా ఆ తర్వాత రోజు ఎక్స్ యొక్క పని కాబట్టి ఎక్స్ యొక్క సామర్థ్యం రోజుకు 4 చేయగలడు, మిగిలిన వరకు 1 కాబట్టి జస్ట్ 1/4 ఆఫ్ ది డేనే పట్టింది. ఇప్పుడు టోటల్ టైం ఎంత పట్టింది అంటే ఇక్కడ తప్పు చేయకూడదు. ఇక్కడ 7 గ్రూప్ ఎందుకు సర్కిల్ చుట్టూ ఉంచారంటే జస్ట్ 7 అనేది ఓన్లీ నెంబర్ కాదు, గ్రూప్ అనేది ఒక ఐడెంటిఫికేషన్ కోసం పెట్టుకున్నా. 7 అనేది అంటే ఒక్కొక్క దాంట్లో 2 రోజులు ఉన్నాయి కాబట్టి 7 2 14 రోజులు. అదేవిధంగా 1/4 డే 14 1/4 రోజులు మొత్తం టైం పట్టింది. ఆప్షన్ బి 14 1/4. A shopkeeper uses 940 grams weight in place of 1 kg weight. He sells it at 4% profit. What will be the actual profit percentage rounded off to 2 decimal places? ఒక దుకాణదారుడంట 1 కేజీ బదులు 940 గ్రాముల రాయినే వాడుతున్నాడంట. అదేవిధంగా అతను తన యొక్క సరుకుని 4% లాభానికి కూడా అమ్ముతున్నాడు. ఈ 2 విధాల మొత్తం మీద అతను పొందుతున్న లాభ శాతం రౌండెడ్ ఆఫ్ టు 2 డెసిమల్ ప్లేసెస్ వరకు చెప్పండి అంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ మధ్య ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ కనుక మీరు గమనించుకున్నట్టయితే గత 2 సంవత్సరాల నుంచి క్వశ్చన్ పేపర్లో 2 లేదా 3 క్వశ్చన్స్ అన్ని కూడా డెసిమల్ క్యాలిక్యులేషన్ వరకు ఇస్తున్నాడు. క్యాలిక్యులేషన్ స్టూడెంట్స్ అయితే చాలా ఎక్కువ చేపిస్తున్నాడు. ఒకప్పుడు మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో ఉండేది ఆ విధంగా పర్టికులర్ క్యాలిక్యులేషన్స్, క్లోజ్ అప్రాక్సిమేట్ క్యాలిక్యులేషన్స్. ఈ మధ్య ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ మార్చడం లేదు, క్వశ్చన్ యొక్క నెంబర్స్ మార్చేసి కేవలం అప్రాక్సిమేషన్ అంటే క్యాన్సిల్ అవుట్ డైరెక్ట్గా క్యాన్సిల్ అవ్వకుండా అప్రాక్సిమేషన్ వరకు ఇస్తున్నారు. మీరు కూడా ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి బాగా. ఇక్కడ కూడా అదే విధంగా ఇచ్చాడండి. చూడండి, ముందుగా అతను కేజీ బదులు 940 గ్రాముల రాయి ఇస్తున్నాడు కాబట్టి సింపుల్గా ఎలా చూసుకోవచ్చు, మనం డిసానెస్ట్ డీలర్ అనే కాన్సెప్ట్ ప్రాఫిట్ లాస్ అనే చాప్టర్లో కంప్లీట్ కాన్సెప్ట్ చెప్పుకుంటాం. ఇక్కడ దాన్ని అప్లై చేసుకోవడం మాత్రమే చేస్తాం. ఎలా చేసుకోవచ్చు, 940 గ్రాములు ఇచ్చి 1000 గ్రాములకి సరిపడా డబ్బులు తీసుకుంటున్నాడు. అంటే 94 ఇస్తున్నాడు, 100 తీసుకుంటున్నాడు. సింపుల్గా అలా చూడొచ్చు. వాడు ఖర్చు పెడుతున్న 94 లేదా ఇస్తున్న 94, తీసుకుంటుంది 100. తర్వాత 4% లాభాన్ని కూడా అమ్ముతున్నాడు కాబట్టి 100 104 చేస్తాడని రాసుకోవచ్చు. లేదా మనకి 4% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 1/25 తెలిసినట్లయితే ఏం చెప్పచ్చు, 25 ఇస్తున్నాడు, 26 పొందుతున్నాడు, 25 ఇచ్చి 26 పొందుతున్నాడు అనేది కూడా చూడొచ్చు. ఎలా రాసామన్నా 25 26 అంటే 4%. ఈ 4% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి 1/25 కదా. వాడు ఖర్చు పెడుతుంది ఇది, పొందుతున్న లాభం అది. కాబట్టి 25 ఇచ్చి 26 పొందుతున్నాడు. మరొకసారి సింప్లిఫై చేసుకుంటే 25 1లో 25 4 తీసుకోవచ్చు. 2 2 47, ఇంకా అంతమించి క్యాన్సిల్ చేయాలి. రిజల్ట్ చూసుకుంటే కనుక టోటల్ 47 ఖర్చు పెడితే ఏం పొందుతున్నట్టు 26 52 పొందుతున్నట్టు. మొత్తం మీద ఈ 2 వరుస మార్పుల తర్వాత అతను ఎలా మారుతుందంటే 47 52గా మారుతుందంటే అతను ఖర్చు పెడుతుంది 47, పొందుతుందేమో 52. ఎంత లాభం అండి 5 లాభం. దేనిపైన ఖర్చు పెట్టిన 47 పైన చెప్పాలి. పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 పెడితే న్యూమరేటర్ ఏమైంది 500. కాబట్టి 547తో డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. 47 10 సార్లు వెళ్ళగలదు కాబట్టి 10 పాయింట్ మీద 1 ఇచ్చాడంటే 3 ఇచ్చాడు. ఇక్కడ వరకు 47 10 470 పోతే ఇంకా 30 ఉంది. డెసిమల్ ఉంది కాబట్టి 300 పెట్టుకుంటే ఎంతవరకు వెళ్ళగలం 47 7 వెళ్ళగలేము. 7 49 7 6 427 5 4 5 4 6 6 వరకు వెళ్ళగలం. 4 6 240 7 42 కాబట్టి 6 వరకు వెళ్ళగలం. 10.6 మీద ఏదైతే ఆన్సర్ ఉందో అది ఆన్సర్ పెట్టేద్దాం. జస్ట్ ఆప్షన్ సీనే ఇచ్చాడు, అదే ఆన్సర్గా పెడదాం అనమాట. నెక్స్ట్ వన్, if D is the midpoint of BC in triangle ABC and angle A is equal to 90 degrees, then AD is equal to, చూడండి D అనేదంట ట్రయాంగిల్ ABCలో BC అనే సైడ్ యొక్క మిడ్ పాయింట్. అదేవిధంగా యాంగిల్ A is equal to 90 degrees ఉందంటే యాంగిల్ A 90 degrees ఉందంటే BC అనేది హైపోటెన్యూస్ అయిపోయింది. Then the median drawn from the right angle vertex to the opposite hypotenuse is nothing but half of the hypotenuse కదా. ఈ కాన్సెప్ట్ మనందరూ తెలిసింది, చాలా ఈజీ కాన్సెప్ట్. చూడండి, D is the midpoint of BC in triangle ABC. Here angle A is 90 degrees.
యాంగిల్ ఏ 90 degrees అని ఇచ్చాడంటే మనం వెంటనే అర్థం చేసుకోవాల్సింది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. హియర్ యాంగిల్ ఏ ఈజ్ రైట్ యాంగిల్, దెన్ బీసీ బికమ్స్ ది హైపోటెన్యూస్. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ. డి అనేది ఈ బీసీ హైపోటెన్యూస్ ఏదైతే ఉందో దానిలో మిడ్ పాయింట్ అంట. అదేవిధంగా ఏడి కలిపేశాడు అంటే రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి ఈ డి అనే ఆపోజిట్ హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్కి కలిపేశాడు. ఇదేమైంది ఇక్కడ హియర్ ఏడి బికమ్స్ ది మీడియన్. అటువంటిప్పుడు ఏడి యొక్క పొడవు ఎంత అన్నాడు. మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి చదువుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాము, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ అంటే హైపోటెన్యూస్ యొక్క మిడ్ పాయింట్ గీయబడిన మీడియన్ ఎంత ఉంటుందంటే హైపోటెన్యూస్ 2 భాగాలు చేసినట్టే ఈ మీడియన్ యొక్క పొడవు కూడా హైపోటెన్యూస్లో సగానికి సమానంగా ఉంటుంది అనేది నేర్చుకుంటాం. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ప్రాపర్టీ మనం నేర్చుకుంటాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మనం బీడీ అయినా డీసీ అయినా ఏడి అయినా అన్నీ ఒకదానికొకటి సమానమే. అవన్నీ కూడా హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఉంటాయి. ఆ హైపోటెన్యూస్ ఇక్కడ బీసీ ఇచ్చాడా పీక్యూ ఇచ్చాడా ఏమి ఇచ్చాడని మనకు అనవసరం. అక్కడ హాఫ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఉంటుంది. ఇక్కడ హైపోటెన్యూస్ బీసీ కాబట్టి దాంట్లో సగం కాబట్టి ఏదైనా సరే హాఫ్ ఆఫ్ బీసీ ఉంటుంది. బీసీలో సగం ఉంటుంది. ఆప్షన్ సి. ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, చాలా క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎస్ఎస్సి దీని నుంచి. In what ratio must water be mixed with milk costing rupees 32 per liter in order to get a mixture costing 28 per liter? In what ratio must water be mixed with milk? రేషియోకి సంబంధించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ని మనం రేషియో రూపంలో చెప్పాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం అనేది ఆర్డర్ని పట్టించుకోవాలి. ఎందుకంటే రేషియోకి సంబంధించి అంటే ఆన్సర్ని మనం రేషియోలో ఎక్స్ప్రెస్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎగ్జామినర్ రేషియో ఎలా ఇస్తాడంటే A:B అనేది ఒక రేషియో ఇస్తాడు, B:A కూడా మరొక రేషియో తప్పనిసరిగా ఉంచుతాడు. ఇక్కడ 8:1 ఉంది, 1:8 ఉంది, 1:7 ఉంది, 7:1 ఉంది. మనం కనుక ఆర్డర్ మార్చామంటే వాడు ఏదైతే ఆర్డర్ అడిగాడో ఆ ఆర్డర్ మార్చినప్పుడు ఆన్సర్ తప్పుపోయిద్ది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ని మనం రేషియోలో ఎక్స్ప్రెస్ చేయాల్సిన వచ్చిన ప్రతిసారి కూడా వాడు అడిగిన ఆర్డర్ అనేది సిగ్నిఫికెంట్, ఆర్డర్ని పట్టించుకోవాలి. ఖచ్చితంగా ఇన్ వాట్ రేషియో మస్ట్ వాటర్ బి మిక్స్డ్ విత్ మిల్క్ అంటే మనం ఖచ్చితంగా వాటర్కి మిల్క్కి రేషియో చెప్పాలి, వాటర్కి మిల్క్కే రేషియో చెప్పాలి మనం, అంతేగాని మిల్క్కి వాటర్కి రేషియో చెప్పకూడదు. అయితే ఇక్కడ వాటర్ని అంట ఒక్కొక్క లీటర్ 32 రూపాయలు ఖరీదు చేసే పాలకి ఏ నిష్పత్తిలో కలిపితే ఆ రెండు కలిపిన తర్వాత ఏర్పడే మిశ్రమం అనేది లీటర్ 28 రూపాయలుగా మారుతుంది అనేది క్వశ్చన్. వాటర్ని మిల్క్తో కలుపుతున్నాం, వాటర్ యొక్క ధర 0, మిల్క్ యొక్క ధర ఎంత అడండి 32 రూపీస్. ఈ రెండు కలిపిన తర్వాత మిక్చర్ యొక్క ధర ఎంత అవుతుందంటే 28. అలిగేషన్ అప్లై చేసుకుంటే చాలు, చాలా ఈజీగా తీసుకోవచ్చు. 32కి 28కి మధ్య డిఫరెన్స్ 4, 0కి 28కి మధ్య డిఫరెన్స్ 28. సింప్లిఫై చేసుకుంటే 4 1లో 4 7 ఆన్సర్ 1:7. ఒకవేళ మనం మిల్క్ వాటర్ రేషియో రాసినట్టయితే 7:1 అయి ఉండేది, అది కూడా మనకి 7:1 ఆప్షన్ డీలో ఇవ్వబడింది. అది కనుక ఆన్సర్ పెట్టామంటే అది తప్పే కదా. 1:7 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి 1:7. ఈ ఆర్డర్ మాత్రం చాలా సిగ్నిఫికెంట్ అండి, మనం రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్లో కూడా చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి కండక్ట్ చేసే ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని తప్పనిసరిగా ప్రిపేర్ అవుతారు. ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామ్ క్రాక్ చేసిన ఎవరిని అడిగినా సరే కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్ని మేము ప్రిపేర్ అయ్యాము అని చెబుతారు. బట్ ఎందుకు ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవుతారు? ఫ్రెండ్స్, ఎస్ఎస్సి తన పరీక్షల్లో 80% వరకు క్వశ్చన్స్ని ప్రీవియస్ అండ్ రిపీటెడ్ మోడల్స్ నుంచి ఇస్తూ ఉంటుంది. ఈ పుస్తకంలో మనకి ఎస్ఎస్సి ఇప్పటి వరకు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఇవ్వబడిన అన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ని కలెక్ట్ చేసి వాటిని చాప్టర్ వైజ్గా, టైప్ వైజ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ప్రిపేర్ అయితే ఎస్ఎస్సి పరీక్షల్లో అడిగే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ని మనం కవర్ చేసినట్టు ఉంటుంది. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ వంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకం యొక్క కంప్లీట్ వీడియో కోర్సుని నేను ఆఫర్ చేస్తున్నాను. ఈ కోర్సులో ఈ పుస్తకంలో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని ది బెస్ట్ కాన్సెప్చువల్ షార్ట్కట్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ పుస్తకం మనకి కేవలం ఇంగ్లీష్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులకు అనుకూలంగా ఉండడం కోసం బుక్లో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్ని కూడా వీడియో కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి వీడియో కోర్సుతో పాటుగా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్స్ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించిన క్లాస్ నోట్స్ యొక్క పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక రన్నింగ్ కోర్స్ అండి. ఈ కోర్సును నేను జూన్ 1
జూన్ 1, 2024న స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా క్లాస్‌ని అప్‌లోడ్ చేస్తూ పూర్తి కోర్సుని జస్ట్ 4 మంత్స్‌లో తప్పనిసరిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ క్వాంటాబ్సెసర్ అని మన యొక్క ఛానల్ నేమ్‌తోనే ప్లే స్టోర్‌లో యాప్ అవైలబుల్‌గా ఉంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్‌కి కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పొందవచ్చు. ఫ్రెండ్స్, కోర్సు యొక్క ఫీజు కేవలం రూ. 1500 ఈ ఫీజు అనేది కేవలం లిమిటెడ్ టైమ్ ఆఫర్. తరువాత ఫీజు పెరుగుతుంది. అదేవిధంగా ఈ కోర్సులో మనం కవర్ చేసే చాప్టర్స్ యొక్క నేమ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ చాప్టర్స్‌కి సంబంధించి ఈ బుక్‌లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వెషన్‌ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వెషన్‌ని ది బెస్ట్ వేలో, ది బెస్ట్ కాన్సెప్చువల్ షార్ట్‌కట్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ క్రాక్ చేయాలంటే తప్పనిసరిగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్‌సి మ్యాథమెటిక్స్ అనే ఈ పుస్తకాన్ని ప్రిపేర్ అవి తీరాలి. మీలో కూడా ఎవరైనా సరే రాబోతున్న ఎస్ఎస్‌సి, సీజీహెచ్ఎస్ఎల్, సీజీఎల్, సిపిఓ వంటి పరీక్షలని క్రాక్ చేసి జాబ్ పొందాలి అనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వన్. 5 women and 9 girls earn a total of 18,729 days, while 9 women and 16 girls earn a total of 52,080 in 14 days. How much will 12 women and 7 girls together earn in rupees in 13 days? 5 లేడీసు 9 మంది అమ్మాయిలు కలిసి అంట 9 రోజుల్లో 18,720 రూపాయలు సంపాదించగలరు. అదేవిధంగా 9 మంది మహిళలు 16 మంది గర్ల్స్ కలిసి 14 రోజుల్లో 52,080 రూపాయలు సంపాదిస్తారంట. మరి 12 మంది లేడీసు 7 గర్ల్స్ కలిసి 13 రోజుల్లో ఎంత డబ్బు సంపాదిస్తారనేది క్వశ్చన్. క్యాల్కులేటివ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ చూస్తూనే అర్థమైపోయింది మనకి, మంచి క్యాల్కులేటివ్ క్వశ్చన్. ఇక్కడంటే మనం క్లాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి మనకి ఎంత టైం పోయినా పర్లేదు కాబట్టి మనం ఇక్కడ దీన్ని అటెంప్ట్ చేసేస్తాం. కానీ ఎగ్జామ్‌లో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇటువంటి బాగా క్యాల్కులేటివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఫస్ట్ అటెంప్ట్‌లో స్కిప్ చేసేయండి. స్కిప్ చేస్తే ఎట్లన్నా మేము వదిలేయాలా అనే ఇట్లాంటివి మాట్లాడొద్దు. ఎగ్జామ్ పేపర్ దగ్గర మన ఈగో గాని చూపించామంటే అది మనల్ని చాచిపెట్టి కొట్టిద్ది. మనం ఎక్కడికి పోతామో కూడా తెలవదు. ఎగ్జామ్‌లో కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో పర్టిక్యులర్‌గా ఏ కోచింగ్ స్కిప్ చేయాలని తెలుసుకోవడం అనేది చాలా మంచి స్కిల్. ఎవరికి జాబ్ వచ్చిందంటే ఏ కోచింగ్ స్కిప్ చేయాలో బాగా తెలిసిన వ్యక్తికి జాబ్ వచ్చింది. మన దగ్గర ఎంత స్కిల్ వచ్చినప్పటికీ, ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కోచింగ్ కనుక క్యాలిక్యులేటివ్ కోచింగ్ అయ్యి అది టైంని డిమాండ్ చేస్తే, ఇది టైంని డిమాండ్ చేసే కోచింగ్ నేను చేసినా, మీరు చేసినా, నాకంటే చాలా 100 సంవత్సరాలు సీనియర్ చేసినా టైం డిమాండ్ చేస్తుంది. ఇటువంటి కోచింగ్స్‌ని ఎగ్జామ్‌లో ఫస్ట్ అటెంప్ట్‌లో మనం స్కిప్ చేయాలి. మనం ఈ కోచింగ్ చేసినా చాలా ఈజీ క్వశ్చన్. ఇప్పుడు దీనికంటే ముందు ఒక రైట్ యాంగిల్ సంబంధించి క్వశ్చన్ వచ్చింది. ఇది కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. ఈ క్వశ్చన్ చేసినా, అదే విధంగా ఈ క్వశ్చన్ చేసినా మనకి ఇచ్చే మార్క్ ఒకటే. సరే, ఎగ్జామ్ దానికి ఎంత వెయిటేజ్ ఉంటే అదే. దీనికి టైం ఎక్కువ పట్టింది, దానికి అసలు టైం పట్టదు. ఒకవేళ దీని తర్వాత అటువంటి క్వశ్చన్స్ ఉంటే దీని దగ్గర మనం టైం లాస్ చేసుకుంటే ఆ క్వశ్చన్స్ కళ్ళతో కూడా చూడలేం. చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ బయటకు వచ్చిన తర్వాత ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఇంకా వాటిని చూడను కూడా చూడలేదు, క్వశ్చన్ పేపర్లో నేను 70 క్వశ్చన్ వరకు చదవగలిగాను అంటారు. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ మీద టైం స్పెండ్ చేసి లాస్ చేసుకోవడం వల్ల. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ అటెంప్ట్లో స్కిప్ చేసేయండి. ముందు ఈజీ క్వశ్చన్స్ అన్ని ఒక 70% ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ని మనం అటెంప్ట్ చేసేయచ్చు. తర్వాత ఇంకా మన దగ్గర ఉన్న టైంలో అప్పుడు సెకండ్ రౌండ్లో వచ్చి వీటిని అటెంప్ట్ చేసి సాల్వ్ చేసుకొని ఎక్కువ మార్కులు పొందొచ్చు. ఓకే, ముందు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎగ్జామ్లో ఇటువంటి దాన్ని స్కిప్ చేయండి. ఇది మనం క్లాస్ కాబట్టి ఇది గంట సేపు కొనసాగిన ఇబ్బంది లేదు కాబట్టి మనం చెప్పుకుందాం. 5 women and 9 girls earn a total of 18,729 days. 5 లేడీస్ 9 మంది అమ్మాయిలంట 9 రోజుల్లో ఎంత సంపాదిస్తారు కాబట్టి 9 రోజులు అంత సంపాదిస్తే దాన్ని 9తో డివైడ్ చేసుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ఈ 9తో డివైడ్ చేస్తే పర్ డే వాళ్ళంతా కలిసి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఎంత సంపాదిస్తున్నారు అనేది మనకు తెలిసింది. 5 women 9 girls అన్నాడు కాబట్టి అదే తీసుకుంటున్నా. 5 women 9 girls పర్ డేకి ఎంత సంపాదిస్తున్నారని తీసుకుంటున్నాం. పర్ డే కావాలంటే ఈ 18,720 9తో డివైడ్ చేస్తే 9 2 18, 9 8 72, పక్కన 0 వరేస్తాను, 2,080 రూపాయలు వాళ్ళు పర్ డే సంపాదిస్తున్నారు. ఇక్కడ ఏం చేశాను, అంత పెద్ద నెంబర్ని జస్ట్ 9 టైమ్స్ తగ్గించేసుకున్నాను. తర్వాత 9 women and 16 girls earn a total of 52,080 rupees in 14 days. కాబట్టి ఇక్కడ 9 మంది లేడీసు అదేవిధంగా 16 మంది గర్ల్స్ అంట 14 రోజులు అంత డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి దాన్ని 14 భాగాలు చేసుకుంటే పర్ డే ఎంత సంపాదిస్తున్నారో తెలిసింది. కాబట్టి ఆ ఇవ్వబడిన నెంబర్ని 14తో డివైడ్ చేస్తాను. 14 3 42, 100 ఉంది. 14 7 98, 28, 14 2 0. వీళ్ళు పర్ డేకి అంత సంపాదిస్తారు. ఇప్పుడు మనం 12 మంది లేడీసు 7 గర్ల్స్ కలిసి 13 రోజులు ఎంత సంపాదిస్తారని చెప్పాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే డ్రాగ్ చేసుకున్నామో దాని నుంచి మనం డైరెక్ట్గా ఈ డెరైవ్ చేసుకోగలమా లేదని చూడాలి. ఒకవేళ ఈ రెండు కలిపితే 9 5 14, కానీ మనకు కావాల్సింది 12.
ఇక్కడ 9 16 గుర్తు 25, కానీ మనకు కావాల్సింది 7. లేదా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఏదైనా ఒక ఫ్రాక్షన్ ద్వారా మల్టిపుల్ చేసుకుంటే డైరెక్ట్గా ఇవి వస్తాయి. అంటే దీన్ని 2/3తోనో 4/5తోనో 6/7తోనో ఎలా అయినా మల్టిపుల్ చేసుకుంటే మనకు అవి వస్తున్నాయి అనేది. ఎందుకంటే అటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉన్నాడు. అలా వచ్చిందంటే రాదు. కాబట్టి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకు పర్టికులర్గా ఉమెన్ యొక్క ఇండివిజువల్ పర్ డే ఎర్నింగ్, గర్ల్ యొక్క ఇండివిజువల్ పర్ డే ఎర్నింగ్ మనకు తెలవాలి. అంటే ఈ రెండింటిని సింప్లిఫై చేసుకొని ఆల్జబ్రిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇదే విధంగా వెళ్తే కనుక పెద్ద నెంబర్స్ కదండి, 2080, 3720 చాలా పెద్ద నెంబర్స్. ఇప్పుడు 2080 4తో మల్టిపుల్ చేసినా దీన్ని 5తో మల్టిపుల్ చేసి ఏది చెప్పమన్నా కూడా చాలా పెద్ద నెంబర్స్ అవుతాయి. కాబట్టి ఇటువంటి కేసులో నేను మీకు ఇచ్చే సజెషన్ ఒక స్మార్ట్ విధానం ఏంటంటే ఈ నెంబర్స్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలి. ఈ నెంబర్స్ని కనుక సాధ్యమైనంత తగ్గించుకోగలిగితే క్యాలిక్యులేషన్ ఈజీ అయ్యింది. ఏం చేస్తాను, రెండిట్లో 0 ఉంది కాబట్టి నేను రెండిట్లో నుంచి కూడా 10 బయట తీస్తాను. రెండిట్లో నుంచి కూడా 10 బయట తీసాను. ఇంకా ఏమన్నా రెండిట్లో కామన్గా తీయగలనా? ఇక్కడ నాకు 4 తీయగలను అర్థమవుతుంది. కాబట్టి నేను 4 కూడా బయట తీస్తున్నా. 4 బయట తీస్తే 4 5లు 4 2, అదేమో 52గా తీసుకుంటాను. 4 9 36, 4 3, కాబట్టి దీన్ని 93గా తీసుకుంటాను. కాబట్టి 4 కూడా బయట తీస్తే నేనేం తీసానండి బయటికి 40. నేను ఇచ్చిన వాల్యూస్ని 40 టైమ్స్ తగ్గించుకున్నాను. కాబట్టి నేను ఇప్పుడు సింప్లిఫై చేస్తే పొందే ఆన్సర్కి లాస్ట్లో మరలా 40తో మల్టిపుల్ చేసుకుని ఆన్సర్ చెబుతాను. ఆ 40 పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన నెంబర్స్ని 40 రెట్లు తగ్గించుకున్నాను కాబట్టి నాకు సింపుల్ అయింది కదా. 40 రెట్లు భారం మన మీద తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు వాటిని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 5 ఉమెన్, ఇక్కడ 9 ఉమెన్ ఉంది. దీన్నేమో 9తో దీన్ని 5తో మల్టిపుల్ చేస్తే ఏం తీసుకోవచ్చు మనం, డైరెక్ట్గా గర్ల్ యొక్క కెపాసిటీ మనకు వచ్చింది. కాబట్టి ఏం చేస్తున్నాను, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఇక్కడ ఇచ్చిన మొత్తాన్ని అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ రెండింటిని కూడా ఒక టర్మ్ డిసపేర్ చేయడం కోసం ఇక్కడ 5 ఉంది కాబట్టి దీన్ని 5తో, ఇక్కడ 9 ఉంది కాబట్టి దాన్ని 9తో మల్టిపుల్ చేస్తే 9 5 45 ఉమెన్, 5 9 45 ఉమెన్, ఆ రెండు డిసపేర్ అయిపోతాయి. ఇక ఏం మిగులుతాయి అంటే కేవలం గాల్స్ మిగులుతారు. 9 9 81 గాల్ మిగిలింది. 81 గాలు, 16 5 80 గాల్స్. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ జస్ట్ 1 గాలు. ఆ 1 గాల్ యొక్క వాల్యూ ఎలా తీసుకోవచ్చు అంటే 52 9, 450 9 18, 468. దాంట్లో నుంచి 93 450 5 3 15, 465 తీసేస్తారు. ఇప్పుడు 1 గాల్ యొక్క కెపాసిటీ ఎంత అండి, 1 గాల్ పర్ డే ఎర్నింగ్ 3 రూపీస్గా తీసుకున్నాం. ఎప్పుడైతే గాల్ 3 వచ్చేసిందో ఎక్కడో ఒక చోట మన గాల్ వాల్యూ ఇక్కడ మనం ఉమెన్ వాల్యూ తీసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్లో చూస్తున్నా. ఎప్పుడైతే గాల్ 3 అయిందో, గాల్ 3 అయితే 9 3 27. ఈ 27 అటు వెళ్తే 52లో నుంచి 27 పోతే 25 ఉంది. అంటే 5 ఉమెన్ వచ్చేటప్పటికి 25 అయినప్పుడు ఉమెన్ యొక్క కెపాసిటీ ఎంత అండి, పర్ డే 5. ఉమెన్ యొక్క పర్ డే ఎర్నింగ్ 5. వాళ్ళిద్దరి యొక్క కెపాసిటీస్ మనకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు వాడు అడిగింది ఏదో చూద్దాం. ఏమడిగాడు, 12 మంది లేడీసు 7 గర్ల్స్ కలిసి 13 రోజుల్లో ఎంత సంపాదిస్తారని. ఇదే ప్రకారం తీసుకుంటాం, వాళ్ళ కెపాసిటీస్ ఇలానే తీసుకుంటున్నాం. 12 మంది లేడీస్, ఒక్కొక్క లేడీ రోజుకు 5 రూపాయలు సంపాదించగలదు. 12 5 ఎంత 60. అదేవిధంగా 7 గర్ల్స్ ఒక్కొక్క గాల్ రోజుకి 3 రూపాయలు సంపాదించగలదు. కాబట్టి 7 3 21. అలా ఎన్ని రోజుల పాటు, 13 రోజుల పాటు. కాబట్టి దీన్ని 13తో మల్టిపుల్ చేసుకోవాలి. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 81 × 13. దాంతో పాటుగా మనం ఇందాక ఏదైతే 40 టైమ్స్ తగ్గించుకున్నామో దాన్ని తప్పనిసరిగా 40 ఇక్కడ మల్టిపుల్ చేసుకొని ఆన్సర్ చెప్పాలి. మరి ఇక్కడ కూడా పెద్ద క్యాలిక్యులేషన్ ఉంది కదండి. ఇప్పుడు మనం ఏదైనా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎటు 0 వచ్చింది కాబట్టి 0ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాం. నాన్ జీరో యూనిట్ డిజిట్ ఏం వచ్చింది అనేది చూసుకుంటాం. ఒక 3 3 3 4 12. 0 కాకుండా 0 కంటే ముందు 2 అనేది యూనిట్ డిజిట్గా ఉండాలి. ఒకవేళ 0 కన్సిడర్ చేసుకోకపోతే 2 యూనిట్ డిజిట్గా ఉండాలి. అటువంటిది ఆప్షన్ డి ఉంది. కాబట్టి అదే ఆన్సర్గా మార్క్ చేసేస్తే అయిపోతుంది. ఓకే, క్యాలిక్యులేషన్ తప్పించేసుకున్నాం. 61D. చాలా మంచి క్యాల్కులేటివ్ క్వశ్చన్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ మన దగ్గర నుంచి క్యాల్కులేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాయి, డిమాండ్ చేస్తాయి. అంతేకాని మనం వీటిని తప్పించుకోవడానికి సాధ్యపడదు. రియల్ ఎగ్జామ్ సినారియో ఇలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. An electronic store owner allows 2 successive discounts of 20% and 25% on each item. The store has a reward point scheme which enables the customers to get free shipping worth of rupees 0.10 on every 1 reward point credited to the customer's account on previous purchases from the store. A customer decided to buy a laptop that is marked at 72,000. What will be its net selling price if he has 2850 reward points to his credit? క్వశ్చన్ తెలుగులో కూడా ఉంది, తెలుగు మీద చదువుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో మీకు తెలుగు ఉండదు. నేను మీకు పర్సనల్గా యూజ్ ఉండాలనే ఉద్దేశంతో నేను పర్సనల్గా ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన తెలుగు అది. ఎగ్జామ్లో మీకు CGLలో తెలుగు ఉండదు, కేవలం ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంస్ మాత్రమే ఉంటాయి. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఇంగ్లీష్ మీడియంకి అలవాటు పడండి.
An electronic store owner allows two successive discounts of 20% and 25% on each item. ఒక షాప్ ఉందంటండి, ఎలక్ట్రానిక్స్ వస్తువులు అమ్ముతుంటాడు. ఆ దుకాణదారుడు ఏం చేస్తున్నాడంటే ప్రతి వస్తువు పైన కూడా 20% మరియు 25% అనే 2 వరుస తగ్గింపులు ఇస్తాడంట. ప్రతి వస్తువు పైన కూడా దాని యొక్క మార్కెట్ ప్రైస్ పైన 20% అండ్ 25% అనే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తూ ఉన్నాడు. A store has a reward point scheme which enables a customer to get free shopping worth rupees 0.10 on every 1 reward point credited to the customer's account and the previous purchases from the store. అదే దుకాణంలో మనం అంతకు ముందు కనుక ఏవైనా వస్తువులు కొని ఉన్నట్లయితే ప్రతిసారి కూడా వాడు రివార్డ్ పాయింట్ ఇస్తూ ఉంటాడంట. ప్రతి రివార్డ్ పాయింట్కి కూడా మనకి 10 పైసలు డబ్బుని నెక్స్ట్ పర్చేజ్లో తగ్గిస్తూ ఉంటాడంట. వాడు ఎన్నైతే రివార్డ్ పాయింట్స్ ఇస్తాడో అన్ని 10 పైసలు మనకి నెక్స్ట్ అదే షాప్లో కొనేటప్పుడు మనకి తగ్గుతూ ఉంటుంది. ఆ కస్టమర్ డిసైడ్స్ టు బై ఎ ల్యాప్టాప్ దట్ ఈస్ మార్కెట్ ఎట్ 72,000. ఒక కస్టమర్ అంట అదే షాప్లో 72,000 రూపాయల మార్కెట్ ప్రైస్ కలిగిన ఒక ల్యాప్టాప్ కొనాలని అనుకున్నాడు. అతని దగ్గర 2,850 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. అటువంటప్పుడు అతను ఇంకా ఎంత పే చేయాలి? వాట్ విల్ బి ఇట్స్ నెట్ సెల్లింగ్ ప్రైస్? నెట్ సెల్లింగ్ ప్రైస్ అంటే ఆ వస్తువు యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే ఇతను ఎంత పెట్టి కొనుక్కుంటున్నాడని. ఇప్పుడు అర్థం చేసుకోండి, ముందుగా ఈ 72,000 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉన్న ల్యాప్టాప్ పైన జనరల్గా వాడు అందించే 20% అండ్ 25% అనే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ మనకు వస్తాయి. అక్కడ మనమే కొంటున్నాం అనుకుంటే మనకి ఖచ్చితంగా ఆ 2 డిస్కౌంట్స్ అందరితో పాటు వస్తాయి. దాంతో పాటుగా మనం అంతకుముందు వాడి షాప్లో చాలా వస్తువులు కొనున్నాం కాబట్టి మన దగ్గర ఒక 2,850 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 2,850 రివార్డ్ పాయింట్స్కి ఒక్కొక్క దానికి 10 పైసలు చొప్పున కూడా మనకి బిల్లు తగ్గిద్ది. ముందుగా ఈ రివార్డ్ పాయింట్స్ గురించి కాసేపు పక్కన పెడదాం. జనరల్గా అందరు కస్టమర్స్ లాగే వాడు ఇస్తున్నది ఏదైతే ఉందో డిస్కౌంట్స్ అవి పోగా ఎంత పే చేయాలి? 72,000 రూపాయలు. జనరల్గా మార్కెట్ ప్రైస్ 72,000 రూపాయలు. దీనిపైన అతను ఇస్తున్న డిస్కౌంట్స్ ఏంటంటే మొదటిది 20%. 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే 80% పే చేసినట్టు. అంటే 80% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏందండి? 4/5. తర్వాత రెండవ డిస్కౌంట్ 25%. 25% డిస్కౌంట్ ఇచ్చాడంటే 75% పే చేసినట్టు. 75% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 3/4. కాబట్టి ముందుగా అసలు రివార్డ్ పాయింట్స్ గురించి కాసేపు పక్కన పెడితే వాడు ఇచ్చే డిస్కౌంట్స్ పోగా మనం ఎంత పే చేయాలంటే 5 4 20 కాబట్టి 2 కూడా తీసేస్తే 36, ఇటు 0 కూడా పోయిద్ది కాబట్టి 0 4 3 12 12 3 360 14 72 432 00. ఇది డిస్కౌంట్ పోగా పే చేయాల్సింది. కానీ మన దగ్గర రివార్డ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మన దగ్గర 2,850 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి 10 పైసలు చొప్పున మొత్తం 28,500 పైసలు. 28,500 పైసలు మనకు తగ్గుతాయి. రూపీస్, ఇవన్నీ రూపీస్లో ఉన్నాయి కాబట్టి రూపీస్లో చూసుకున్నప్పుడు 285 రూపాయలు. కాబట్టి మనకి ఈ డబ్బులో నుంచి రివార్డ్ పాయింట్స్ వలన 285 రూపాయలు తగ్గుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులో నుంచి 285 రూపాయలు తీసేసుకుంటే సరిపోతుంది. 200 తీస్తే 43,000, ఇంకా 85 తీయాలి కాబట్టి 42,915 రూపాయలు. 85 తీయాలి కాబట్టి 42,915 రూపాయలు ఆప్షన్ బిలో ఉంది. అది మనం పే చేయాలి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a cube plus b cube plus c cube if a plus b plus c is equal to 0? ప్యూర్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. అందరికీ బాగా తెలిసిన ఐడెంటిటీ నుంచి చాలా ఈజీగా ఇచ్చిన క్వశ్చన్ ఏమవుతుందండి? a cube plus b cube plus c cube is equal to 3abc అవుతుంది. ఎందుకంటే కారణం, if a plus b plus c is equal to 0 then a cube plus b cube plus c cube is equal to 3 times of abc. ఇది బాగా అందరికీ తెలిసిన ఆల్జిబ్రిక్ ఐడెంటిటీ. మనం కనుక ఆల్జిబ్రాని ఏమాత్రం ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఇది అందరూ నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా a plus b plus c 0 అని ఇచ్చాడు. a cube plus b cube plus c cube విలువ ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్గా కళ్ళతో చూసి 3abc పెట్టచ్చు. ఫ్రెండ్స్ ఒకటి గమనించండి, ఈ క్వశ్చన్ చూస్తానికి ఒక 7 లైన్లు ఉంది, క్యాల్కులేషన్ ఉంది. ఈ క్వశ్చన్ కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టేశాం. ఆ క్వశ్చన్ సాల్వ్ చేసినా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసినా మనకిచ్చే మార్కులు సేమ్ కదా. నేను చెప్పేది అదే, మీకు ఏదైతే మనకు టైం బాగా తీసుకుంటాయో వాటిని స్కిప్ చేసుకుంటూ డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో 70 to 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ విధంగా అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోగలం. ఏవైతే టైం కిల్లింగ్ ఒక 10% క్వశ్చన్స్ ఉంటాయో అవి ఫస్ట్ అటెంప్ట్లో అటెంప్ట్ చేయమాకండి. టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మార్క్స్ రాసేటప్పుడు దాన్ని అలవాటు చేసుకోవాలి. ఎగ్జామ్కి వెళ్ళి అక్కడ అప్లై చేస్తాను అనుకోవద్దు, గుడ్డిగా వెళ్ళిపోవద్దు. మార్క్స్ కనీసం ఒక 50 మార్క్స్ అని అటెంప్ట్ చేయండి. ఈ మార్క్స్ అటెంప్ట్ చేసే ఈ పద్ధతిలో మీరు ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవాలి అనేది అలవాటు చేసుకోండి. ఈ అలవాటు చేసుకునేది రెప్లికేట్ చేయండి మెయిన్ ఎగ్జామ్లో వచ్చి. ఇవాల్యుయేట్ ద ఫాలోయింగ్: cos 36 degrees plus a into cos 36 degrees minus a plus cos 54 plus a into cos 54 minus a. cos a cos b sin a sin b ఆ రూపంలో చూడగానే నాకు ఐడెంటిటీ గుర్తొస్తుంది.
కాబట్టి ఏం చేస్తాము, ఐడెంటిటీలో మార్చుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ 36 ఇచ్చాడు, ఇవి 36లోనే ఉన్నాయి, ఇవేమో 54లో ఉన్నాయి, 54లో ఉన్నాయి. కాబట్టి 54 ఎలా చూడొచ్చు మనం, 90 - 36 కదా 54 అంటే. కాబట్టి అలానే మార్చుకుందాం. ఫస్ట్ ఇచ్చిన రెండు నేనేం మార్చట్లేదండి. cos 36 ప్లస్ ఏ, cos 36 డిగ్రీస్ ప్లస్ ఏ, తర్వాత cos 36 డిగ్రీస్ మైనస్ ఏ, ఈ రెండే మార్చలేదు, అలానే ఉంచా. తర్వాత ఇచ్చినవి మాత్రం ఇక్కడ cos 54 డిగ్రీస్ ప్లస్ ఏ అని ఇచ్చాడు కదా. ఈ 54ని ఎలా చూడొచ్చు మనము, 54 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ 36గా చూడొచ్చు కదా. 90 డిగ్రీస్ మైనస్ 36గా చూడొచ్చు కదా మనము. కాబట్టి అదే చేస్తున్నాను. ఓకే, అదే చేస్తున్నాను. ఇప్పుడు కాస్ ఆఫ్ దాన్ని ఎలా చూస్తానంటే, కాస్ ఆఫ్ 54 రావాలి ప్లస్ ఏ రావాలి, పక్కన ఏని కూడా పట్టించుకోవాలి, దాని ముందున్న సైన్ కూడా పట్టించుకోవాలి. కాబట్టి ఏం చేస్తానంటే 90 డిగ్రీస్ మైనస్ ఆఫ్ 54 డిగ్రీస్ ప్లస్ రావాలి, కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటా. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసి తీసుకోండి. 90 - 54 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది కాబట్టి ప్లస్ ఏ. 90లో నుంచి 54 పోతే 36 వచ్చింది, ప్లస్ ఏ వచ్చింది. అదేవిధంగా పక్కన ఇచ్చిన దాన్ని కూడా అలానే రాస్తాను. కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ ఇక్కడ 54 రావాలంటే 36 తీసేయాలి. సారీ, ఇక్కడ 36 రాయాలి. (36 డిగ్రీస్ మైనస్ ఏ), ఎందుకంటే 90 నుంచి 36 పోతే 54 వచ్చింది. సారీ ఫర్ మిస్టేక్, మీతో మాట్లాడుతుందో ప్రశ్న ఇక్కడ. కాస్ 54 డిగ్రీస్ మైనస్ ఏ, కాస్ ఆఫ్ 36 డిగ్రీస్ మైనస్ రావాలి కాబట్టి ఇక్కడ ప్లస్ ఏ తీసుకున్నా, మైనస్ రావాలి కాబట్టి ప్లస్ ఏ తీసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇది మాత్రం అలానే క్యారీ చేస్తున్నాను. కాస్ ఆఫ్ 36 డిగ్రీస్ ప్లస్ ఏ, ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు, మనం అర్థం చేసుకోగలిగితే. కాస్ ఆఫ్ 36 మైనస్ ఏ ప్లస్ కాస్ 90 మైనస్ థీటా. కాస్ 90 మైనస్ థీటా ఏమైంది, సైన్ థీటా. అది కూడా ఏమైంది, సైన్ 36 డిగ్రీస్ మైనస్ ఏ. అదేవిధంగా కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా ఇది, దట్ ఈస్ సైన్ ఆఫ్ 36 డిగ్రీస్ ప్లస్ ఏ అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. మనకి ఐడెంటిటీ తప్పనిసరిగా తెలిసి ఉండాలండి. మనకి కాస్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఈ ఐడెంటిటీ మనకు తెలిసి ఉండాలి, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ. కాబట్టి ఇక్కడ కూడా దాన్ని అదే విధంగా మనం అబ్జర్వ్ చేసుకుంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. దీన్ని ఎలా చూసుకోవచ్చు అప్పుడు మనం, కాస్ ఆఫ్ చెప్పుకున్నాం కదా, కాస్ ఏ మైనస్ బి. ఏంటి ఇక్కడ 36 డిగ్రీస్ ప్లస్ ఏ మైనస్ ఆఫ్ 36 డిగ్రీస్ మైనస్, మిస్బిహేవ్ చేస్తుంది ఈ పెన్నుతో ఇటేపు రాస్తే. ఓకే, 36 డిగ్రీస్ ప్లస్ ఏ మైనస్ ఆఫ్ 36 డిగ్రీస్ మైనస్ ఆఫ్ మైనస్ ఏమైంది, ప్లస్ ఏ అవుతుంది. మైనస్ 36 ప్లస్ 36 పోతే ఏ ప్లస్ ఏ ఏమైందండి, 2a. కాస్ 2a మన ఆన్సర్ అవుతుంది. కాస్ 2a ఆప్షన్ డీలో ఉంది. కాస్ 2a మంచి క్వశ్చన్ అండి. ఈ ఐడెంటిటీ చాలా మంది గుర్తుండకపోవచ్చు, రాసుకోండి, గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీ. కాస్ ఏ మైనస్ బి కూడా కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మరొక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. స్టడీ ద గివెన్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఇచ్చిన పై చార్ట్ని చదవండి, తర్వాత అడిగిన క్వశ్చన్ని ఆన్సర్ చేయండి అంటున్నాడు. అసలు ముందు ఈ పై చార్ట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ ఇన్ బుక్ పబ్లిషింగ్. ఒక బుక్ పబ్లిష్ చేయడంలో అయ్యే ఖర్చు అంటే ఇక్కడ ఇస్తారు. ద పై చార్ట్ షోస్, పై చార్ట్ చెబుతుంది అంటే ఏం చెబుతుంది, ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ బుక్ బై ఏ పబ్లిషర్ అండర్ వేరియస్ హెడ్స్. ఒక బుక్ని పబ్లిష్ చేస్తానికి ఆ పబ్లిషర్కి వివిధ మార్గాల ద్వారా అవుతున్న ఖర్చుని ఇక్కడ మనకి ఈ పై చార్ట్లో ఇండికేట్ చేస్తూ ఉన్నాడంట. సరే, ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం తర్వాత ఆన్సర్ చెప్పాలి. వాడు బైండింగ్ 30% అని, ప్రింటింగ్ 25%, పేపర్ 20%, రాయల్టీ 15%, మిసెల్నియస్ 10%, ఈ విధంగా ఇచ్చాడు. వాడికి అయ్యే ఖర్చుల గురించి వాడు మాట్లాడాడు. మనం ఏం చెప్పాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది యాంగిల్స్ ఆఫ్ పై చార్ట్ షోయింగ్ ది ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ బైండింగ్ అండ్ ప్రింటింగ్. బైండింగు మరియు ప్రింటింగ్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏర్పరుస్తున్న ఈ సెంట్రల్ కోణం ఏదైతే ఉందో దాని మధ్య డిఫరెన్స్ ఏముంటుంది. ఇక్కడ మనకి ఇవేమో పర్సంటేజ్ రూపంలో ఇచ్చాడండి. ఈ సర్కిల్లో కంప్లీట్ యాంగిల్ ఏముంటుంది, 360 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క డిగ్రీ ఎంత పర్సంటేజ్కి సమానమైందనే చూసుకోవాలి. ముందుగా ఇచ్చింది మొత్తం 100% ఉందా, ఏమైనా తేడా ఇచ్చాడో చూసుకోవాలి. 30, 25, 55, 75, 90, 100 సరిపోయింది, 100%. ఇక్కడ 100% వచ్చేటప్పటికి 360 డిగ్రీస్కి సమానం. మనం ఏం చెప్పాలంటే ఇక్కడ బైండింగ్కి ప్రింటింగ్కి మధ్య డిఫరెన్స్ ఎంత డిగ్రీస్లో ఉంటుంది.
బైండింగ్కి వచ్చేటప్పటికి 30% అన్నాడు, ప్రింటింగ్కి వచ్చేటప్పటికి 25% అన్నాడు. మరి 30%కి 25%కి మధ్య డిఫరెన్స్ ఎంత? 5%. ఈ 5% ఇక్కడ సెంట్రల్ దగ్గర, ఈ కేంద్రం దగ్గర ఎంత కోణం చేస్తుంది అనేది తెలవాలి. 100% వచ్చేటప్పటికి 360 డిగ్రీస్ అయితే మనకు కావాల్సింది 5% ఎంత చేస్తుంది అనేది తెలవాలి. ఇక్కడ 100 అనేది 5 మారిందంటే 20 టైమ్స్ తగ్గింది, దీని వాల్యూ కూడా 20 టైమ్స్ తగ్గింది. కాబట్టి ఏం చెప్పొచ్చు? 18 డిగ్రీలు ఇండికేట్ చేస్తుంది. ఆప్షన్ సి 18 డిగ్రీలు. నెక్స్ట్ వన్. If the total surface area of a cube is 24 squaring units, then what is the volume of the cube? ఒక క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 24 స్క్వేరింగ్ యూనిట్స్ అంట. అటువంటిప్పుడు దాని యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం ఎంత అన్నాడు. ఒక క్యూబ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎలా వచ్చిందండి? 6a² ద్వారా వచ్చి ఉంటుంది. 6a² ఎంత ఇచ్చాడు? 24 ఇచ్చాడు. 6 1 6 4 కొట్టేస్తే a² 4 అవుతున్నప్పుడు, a² 4 అవుతున్నప్పుడు ఏం చెప్పొచ్చు? a = 2. అంటే ఆ క్యూబ్ యొక్క ఈచ్ ఎడ్జి 2 ఉంది. దాని యొక్క వాల్యూమ్ చెప్పాలి. మరి దాని వాల్యూమ్ ఎలా వచ్చిందండి? వాల్యూమ్ అనేది ఏ క్యూబ్ ద్వారా వచ్చింది అంటే 2 క్యూబ్ మనకు కావాల్సిన ఆన్సర్. దాన్నే మనం 8 అంటాము. 8 క్యూబిక్ యూనిట్స్. ఆప్షన్ ఏ. చాలా ఈజీ. ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ ది గివెన్ ఎక్స్ప్రెషన్. అక్కడ మనకి ఏదైతే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడో దాని యొక్క సింప్లిఫైడ్ వాల్యూ చెప్పాలి. దీనికోసం తప్పనిసరిగా బాడ్ మాస్ వాడాలనేమి లేదు. మీరు నా యొక్క వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో సుమారు 400 వీడియోస్ పైన ఉన్నాయి. ఏ ఒక్క చోట కూడా నేను బాడ్ మాస్ వాడలేదు. ఏ ఒక్క సింప్లిఫికేషన్కి వచ్చిన కూడా బాడ్ మాస్ వాడు. మనకు ఆల్జిబ్రా కనుక బాగా తెలుసుంటే ఆల్జిబ్రాలో ఒక టర్మ్ అనే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే దాని మధ్యలో ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ, అంటే దాని మధ్యలో మల్టిప్లికేషన్ ఆర్ ఏదైతే డివిజిబిలిటీ ఉంటుందో ఆ రిలేషన్ కొనసాగినంత వరకు అవన్నీ కూడా ఒకటే టర్మ్గా చూసుకుంటాం. ప్లస్ కానీ మైనస్ కానీ వచ్చినప్పుడు సపరేట్ టర్మ్స్గా చూస్తాం. ఇక్కడ కూడా నేను అదే చూస్తాను, ఆల్జిబ్రా ప్రకారమే చూస్తాను. ఎక్కడైతే ప్లస్ మైనస్లు ఉన్నాయో అంతవరకు వాటి మధ్య రిలేషన్ కట్ అయిపోయి సపరేట్ టర్మ్స్గా చూస్తాను. వాటి మధ్యలో ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ హాఫ్ కానీ ఉన్నంత వరకు అదంతా ఒకటే టర్మ్గా చూస్తాను. ఇక్కడ నాకు ప్లస్ కనపడుతుంది, ఇక్కడ మైనస్ కనపడుతుంది. కాబట్టి దీని మొత్తాన్ని నేను ఒక టర్మ్గా చూసుకుంటున్నాను. దీని మొత్తాన్ని ఒక టర్మ్, దీని మొత్తాన్ని, ఇవి రెండు ఒక టర్ము, అది ఒకటి. తర్వాత వాటిని కోడ్లను తీసేయడం చేసుకుంటాం. ఓకే, ముందుగా ఈ ఏదైతే టర్మ్ ఉందో ఇది ఒక ట్రైనామియల్ లాగా నేను చూస్తున్నాను. ఇది ఒక ట్రైనామియల్, 3 పదాలు ఉన్న ఒక త్రిపదిగా చూస్తున్నాను. అంతే సింపుల్గా ట్రైనామియల్. ఇప్పుడు దీని యొక్క రిజల్ట్ తీసుకుంటాను. తర్వాత వాటితో కోడ్లను తీసేయడం చేసుకుందాం. ఇక్కడ 3/5 ఆఫ్, ఇక్కడ ఆఫ్ అంటే అంటూ కదా, అంటే 5 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? ఇక్కడున్న దాన్ని 3తో డివైడ్ చేయమంటున్నాడు. 4 5 20, ఒక 4 24/5ని 24/5ని 3తో డివైడ్ చేయమంటున్నాడు. చేద్దాం, పర్లేదు. తర్వాత దాన్ని కూడమంటున్నాడు. ఏం కూడమంటున్నాడు? 4/5 ఇంటూ 3/10ని కూడమంటున్నాడు. ఇక్కడ చూస్తే 2 2 2 5లు కొట్టేసుకుంటే 2 3 6/25, 6/25. అదేవిధంగా దాంట్లో నుంచి 1/5 తీసేయమంటున్నాడు. ఇంకేమైపోయిందండి? జస్ట్ సింప్లిఫై చేసుకుంటే అయిపోయింది కదా. అదేవిధంగా ఇక్కడ మనం 3 1లు 3 8లు కూడా క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 5 ఉంది, 25 ఉంది, 5 ఉంది. కాబట్టి మొత్తానికి కూడా 25 అనేది డినామినేటర్గా తీసుకుంటున్నాం. 5 5లు కాబట్టి 8 5లు పైన 40గా తీసుకుంటా. ప్లస్ 25 ఉంది కాబట్టి 6, మైనస్ 5 ఉంది కాబట్టి 5 5లు కాబట్టి పైన 5 తీసుకుంటా. పైన 41 అయిద్దండి, ఎందుకంటే ఇక్కడ ఒకటే మిగిలింది కాబట్టి 41/25. అదే మనకు కావాల్సిన ఆన్సర్. 41/25. 41/25 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఆప్షన్ సి ఆన్సర్గా పెట్టేస్తాం. ఓకే, దానికోసం బాడ్ మాస్ ఏంది, బి ఏంది, ఓ ఏంది, డి ఏంది రాసుకొని చేయాల్సిన అవసరం ఏం లేదు. నెసెసిటీ ఏం కాదు అది. Let ABC PQR be two congruent triangles such that angle A is equal to angle P is equal to 90 degrees, BC is equal to 13, PR is equal to 5, then AB 12 అవుతుంది. 5 12 13 పైథాగరన్ ట్రిప్లెట్ కదా, 12 అవుతుంది. ఏమాత్రం మనకు కొద్దిగా సరే పైథాగరన్ ట్రిప్లెట్స్ మీద అవగాహన ఉంటే ఈజీగా పెట్టచ్చు. ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్ రెండు కూడా కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంట. కాంగ్రుయెంట్ అంటే సర్వ సమానత్వం, అంటే వాటి యొక్క షేపు, సైజు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. అది కాక ఇక్కడ ఏమి ఇస్తున్నాడండి, యాంగిల్ ఏ అనేది యాంగిల్ పి అనేది కూడా 90 డిగ్రీస్. అంటే ఆ రెండు కూడా ఏమైనా, ఆ రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్సే అయినాయి. జస్ట్ మీకు అర్థం కావడం కోసం గీసి చూపిస్తున్నాను, గీయాల్సిన అవసరం ఏమీ లేదు. ట్రయాంగిల్ ఏబీసీ, ట్రయాంగిల్ పీక్యూఆర్ రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. యాంగిల్ ఏ అనేది యాంగిల్ పి అనేది 90 డిగ్రీస్ కలిగి ఉన్నాయి. ట్రయాంగిల్ ఏ బిసి. అదేవిధంగా ట్రయాంగిల్ పీక్యూఆర్ అనేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. ఈ రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్, అంటే వీటిలో సర్వ సమానత్వ త్రిభుజాలు. బీసీ 13, బీసీ 13. ఎప్పుడైతే బీసీ 13 ఇచ్చాడో వెంటనే క్యూఆర్ కూడా 13 అయిపోయినట్టే కదా, ఎందుకంటే అవి రెండు కాంగ్రుయెంట్ కాబట్టి. పిఆర్ 5, పిఆర్ 5 ఇచ్చాడంటే వెంటనే దానికి కరస్పాండింగ్ సైడ్ ఏసీ కూడా 5 అయిపోయినట్టే. అదేవిధంగా ఏబీ ఎంత అంటున్నాడు. ఏబీ పైథాగరస్ ప్రకారం సాల్వ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ 5
12, 13 అనే ఒక పైథాగరన్ ట్రైప్లెట్ని ఏర్పరుస్తూ ఉన్నాయి కాబట్టి 5, 12, 13 అవ్వాలి కాబట్టి ఏబి ఖచ్చితంగా 12 అవ్వాలి. ఇది ఆన్సర్గా చెప్పేయచ్చు. ఈజీ క్వశ్చన్. ఈ డయాగ్రామ్స్ ఇంక గీయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఇంకా ఎలిమెంటరీ స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కావడం కోసం గీచాను. నెక్స్ట్ టైం ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మీరు చెప్పాల్సింది 5, 13 చూశారు కాబట్టి వెంటనే 12 అని ఆన్సర్ పెట్టడమే. ఓకే. ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 7 and 112. 7 మరియు 112 యొక్క మధ్యమ లేదా ద్వితీయ అనుపాతం అవుతున్నాడు. మన దగ్గర ఏబి అనే 2 నెంబర్స్ ఉంది. వాటి యొక్క సెకండ్ ప్రపోర్షన్ కావాలంటే ఏం చేస్తాం? మనం అండర్ రూట్ ఆఫ్ ఏబి తీసుకుంటాం కదా, అండర్ రూట్ ఆఫ్ ఏబి. కాబట్టి ఇక్కడ కూడా అదే చేస్తాం. ఆ ఇచ్చిన 2 నెంబర్స్ని ఏం చేయొచ్చు? 7 × 112. 112ని మనం ఎలా చూడొచ్చండి? ఇచ్చిన ఈ 112ని 16 ఏళ్లుగా చూడొచ్చు కదా. 16 ఏళ్లుగా 2 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఒకేటి తీసుకుంటా. 16కి రూట్ ఏమో 4 కాబట్టి 4 ఏళ్ళు 28 అని ఆన్సర్గా చెప్పేస్తాం. 28. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. 4 women or 6 boys can finish a work in the same number of days. A boy can finish it in 60 days. In how many days can 5 women finish the work working together every day? 4 women or 6 boys can finish the work in same number of days. ఒక పనినంట 4 లేడీస్ అయినా లేదా 6 బాయ్స్ అయినా సరే ఒకే నంబర్ ఆఫ్ డేస్లో చేస్తారు. అంటే ఈ గ్రూప్ 4 లేడీస్ గ్రూప్ పని చేసినా 6 బాయ్స్ గ్రూప్ పని చేసినా సరే ఒకే టైంలో పూర్తి చేయగలరు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళిద్దరికి కూడా సేమ్ టైం పడుతుంది. అంటే వీళ్ళ కెపాసిటీ వాళ్ళ కెపాసిటీ సమానంగా ఉన్నాయనే కదా. అంటే 4 ఉమెన్ యొక్క కెపాసిటీ 6 బాయ్ యొక్క కెపాసిటీకి సమానం. 4 ఉమెన్ యొక్క కెపాసిటీ 6 బాయ్ యొక్క కెపాసిటీకి సమానం కాబట్టి మనం ఉమెన్కి బాయ్కి కెపాసిటీ రేషియో తీసుకుంటే 6/4 అయితే ఫర్దర్ సింప్లిఫికేషన్లో 2 3 2 2గా తీసుకోవచ్చు. మీకు రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్ ఏ మాత్రం జాగ్రత్తగా నేర్చుకుని ఉన్నా డైరెక్ట్గానే దీన్ని రాయగలరు. 4a = 6b అయితే కనుక ఏకి బికి రేషియో 6/4 అంటే 3:2 అని డైరెక్ట్గా ఇది రాయగలరు. రేషియో ప్రపోర్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి, డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఈ ఒక్క స్టెప్ కూడా లేకుండా చేసుకోవచ్చు. ఆ బాయ్ కెన్ ఫినిష్ ఎ వర్క్ ఇన్ 60 days. ఒక పిల్లవాడంట ఆ పనిని 60 రోజుల్లో చేయగలడంట. ఇక్కడ బాయ్ యొక్క కెపాసిటీ ఎంత అండి? 2. అంటే వాడు 2 కెపాసిటీతో పని చేస్తుంటే 60 రోజులు పడుతుందంటే టోటల్ వరకు 2 × 60 అయి ఉండాలి కదా. ఇప్పుడు ఇదే పనిని 5 లేడీస్ ఎంత కాలంలో చేస్తారంటున్నాడు. ఒక్కొక్క లేడీ యొక్క కెపాసిటీ 3. 5 పని చేస్తే 5 3 15 వరకు జరిగింది రోజుకి. కాబట్టి చేయాల్సిన పని ఎంత? పర్ డే కెపాసిటీ 15. ఇప్పుడు ఎంతకాలం పట్టిద్దండి? 15తో కొట్టేస్తే 15 ఒకటిలో 15 4 4 ఎంత? 8. కాబట్టి ఎంతకాలం పట్టిద్ది? 8 రోజులు పట్టిద్ది. ఆప్షన్ సి. A 15 centimeters long perpendicular is drawn from the center of a circle to its 40 centimeters long chord. Find the radius of the circle. చూడండి, ఒక సర్కిల్లోనంట 40 సెంటీమీటర్ల పొడవున్న ఒక కార్డ్ అంటే జాకి 15 సెంటీమీటర్ల పొడవైన ఒక పర్పెండిక్యులర్ని గీచారంట. అటువంటిప్పుడు ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అంటున్నాడు. 15, 20, 25 మన ఆన్సర్ అవుతుంది కాబట్టి 25 ఆన్సర్గా పెట్టేయచ్చు. ఎందుకు అలా పెట్టాను చూడండి. ఒకసారి చూడండి, అసలు ఒక సర్కిల్ ఉందంటండి. ఒక సర్కిల్ అంటే 40 సెంటీమీటర్ల పొడవైన ఒక కార్డ్ గీచాడంట. 40 సెంటీమీటర్ల పొడవైన ఒక కార్డ్ ఉంది. సంథింగ్ ఏదో నేను దాన్ని ఏబి అంటున్నాను, బాగానే ఉంది. దీని యొక్క పొడవు 40 సెంటీమీటర్లు. సర్కిల్ యొక్క సెంటర్ నుంచి 15 సెంటీమీటర్ల పొడవైన ఒక పర్పెండిక్యులర్ని గీచాడంట. 15 సెంటీమీటర్ల పొడవైన పర్పెండిక్యులర్ని గీచాడు. ఫ్రెండ్స్, మనకేం తెలవాలి కాన్సెప్ట్? మనకు తెలవాల్సిన కాన్సెప్ట్ ఏమిటి అంటే, ఒక సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కిల్ లోపల ఉన్న ఏ కార్డుకైనా గీచిన లైను దాన్ని పర్పెండిక్యులర్ బైసెక్షన్ చేసిద్ది, లంబ సమద్విఖండన చేసిద్ది. అంటే 2 సమాన భాగాలుగా చేసిద్ది, దానికి లంబంగానూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సర్కిల్లో సెంటర్ ఓ నుంచి ఇక్కడ దాకా గీచిన లైన్ కూడా ఈ ఏబి అనే ఈ కార్డ్ని 2 సమాన భాగాలుగా చేసింది. అదేవిధంగా దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీని యొక్క మొత్తం పొడవు ఎంత ఇచ్చాడు? 40 ఇచ్చాడు. కాబట్టి 2 సమాన భాగాలు అంటే ఇటు 20 ఉంటుంది, ఇటు కూడా 20 ఉంటుంది. సర్కిల్ యొక్క రేడియస్ చెప్పాలి. అసలు రేడియస్ అంటే ఏమిటి? సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైకి గీయబడే లైన్ని మనం రేడియస్ అంటాం. కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గీచిన లైన్ని దీన్ని రేడియస్ అనొచ్చు కదా. ఇప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. 15, 20 అదేవిధంగా రేడియస్ కలిగింది. 15, 20, 25 అనేది ఒక పైథాగరన్ ట్రైప్లెట్ మనందరికీ తెలిసింది. తెలవకపోతే దీన్ని ఎలా తీసుకుంటారు? అండర్ రూట్ ఆఫ్ 20² + 15² కాదు తీసుకుంటారు. ఓకే, 5 3 5 4 5 5. ఆ విధంగా ఒక పైథాగరన్ ట్రైప్లెట్. కాబట్టి రేడియస్ = ఏమవ్వాలి? 25 అవ్వాలి. అదే ఆన్సర్గా మార్క్ చేయొచ్చు. చాలా ఈజీగా వచ్చినండి. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ secant square 54 degrees - cot square 36 degrees + 3/2 sin square 37 degrees * secant square 53 degrees + 2/3 tan 60 degrees అంటున్నాడు.
ఫస్ట్ చూస్తే సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు కాబట్టి ఐడెంటిటీలోకి మార్చుకోవడం కోసం ఈ సీకెంట్ స్క్వేర్ 54 అలానే ఉంచుతున్నా. ఈ సీకెంట్ స్క్వేర్ 54 అలానే ఉంచుతున్నా. సీకెంట్ స్క్వేర్ 54 డిగ్రీస్. తర్వాత ఇచ్చింది మాత్రం కాట్ స్క్వేర్ 36ని కాట్ స్క్వేర్ 36 తెలిసిందే కదా, దాన్ని కాట్ 90 మైనస్ 54గా రాసుకుంటే tan 54 వస్తుంది. మైనస్ దాన్ని ఎలా రాస్తాను మనకు కావాలంటే మీకు స్టెప్ రాసి చూపిస్తాను, ఇబ్బంది ఏమీ లేదు. కాట్ స్క్వేర్ మనకి ఇచ్చింది 36 అండి, దాన్ని నేను ఎలా చూస్తానంటే 90 మైనస్ 54 కదా, అలా రాసుకోండి 90 మైనస్ 54. అదేవిధంగా 3/2 ఆఫ్ సైన్ 37 డిగ్రీస్ అలానే ఉంచి సీకెంట్ స్క్వేర్ 53 ఏదైతే ఇచ్చాడో, వీటన్నిటికీ స్క్వేర్స్ ఉంటాయండి మర్చిపోకూడదు. సీకెంట్ స్క్వేర్ 53 ఏదైతే ఇచ్చాడో దాన్ని ఎలా రాసుకుంటున్నానంటే సీకెంట్ స్క్వేర్ 53ని 90 మైనస్ 37 డిగ్రీస్ కూడా ఉంటాయి వీటన్నిటికి, ప్లస్ 2/√3 ఇంటూ tan 60 మనందరూ తెలిసిందే, √3 డైరెక్ట్గా రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు. tan 60 √3 కాబట్టి √3 రాసేసారు. ఇప్పుడు మొదటగా మార్చిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వ్ చేయండి. సీకెంట్ స్క్వేర్ 54 అలానే క్యారీ చేస్తున్నా. సీకెంట్ స్క్వేర్ 54 మైనస్ కాట్ 90 మైనస్ థీటా ఏమైందండి, కాట్ 90 మైనస్ థీటా అంటే tan థీటా అవుతుంది కాబట్టి మైనస్ tan స్క్వేర్ 54 డిగ్రీస్. అదేవిధంగా ప్లస్ 3/2 సైన్ 37 ఇంటూ సీకెంట్ 90 మైనస్ థీటా ఏమైంది, కొసీకెంట్ థీటా ఇది, కొసీకెంట్ అన్ని స్క్వేర్లు ఉంటాయండి మర్చిపోకూడదు. 37 డిగ్రీస్ ప్లస్ 2/√3 ఇంటూ √3 ఆల్రెడీ √3 క్యాన్సిల్ చేయొచ్చు. ఈ స్టెప్ అనేది మనం కళ్ళతో అక్కడ చూసి మనం ఎలా మారుస్తున్నామో అర్థం చేసుకొని ఈ స్టెప్గా రాసుకోవాలి డైరెక్ట్గా. ఆ ముందు నేను ఏదైతే రెడ్ కలర్లో రాశానో అది కేవలం విద్యార్థి అవగాహన కోసం రాసింది, అది రాయాల్సిన నెసెసిటీ లేదు. అది లేకుండా ఈ లెక్కను చేయగలిగే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. సీకెంట్ స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ ఏమైంది 1 ప్లస్ 3/2 ఇంటూ సైన్ ఇంటూ కొసికెంట్ ఏమైంది, ఇక్కడ థీటా ఒకటే ఉంది, సైన్ ఇంటూ కొసికెంట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 1 మిగిలింది, 1 రాసిన రాయిపోయినా 1 ప్లస్ ఈ √3 క్యాన్సిల్ అయిపోతాయి, ఏం మిగిలింది 2 కాబట్టి 2 1 3 3 ప్లస్ 3/2 3 ప్లస్ 3/2 3 6 3 9/2 అదే మనకు కావాల్సింది. ఆప్షన్ బి 9/2. చాలా ఈజీగా వచ్చింది కదా. With the simple interest at the same interest rate on ₹500 for 4 years and ₹700 for 2 years is combined together is ₹280, then what is the rate of interest? 500 రూపాయల పైన 4 సంవత్సరాలకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్, 700 రూపాయల పైన 2 సంవత్సరాలకు వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నీ కలిపితే మొత్తం 280 రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చిందంట. అటువంటిప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది క్వశ్చన్. చాలా ఈజీ క్వశ్చన్ అండి. జస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని జస్ట్ 1% అనుకుందాం, జస్ట్ r = 1% అనుకుందాం. అటువంటప్పుడు ఈ 500 రూపాయల పైన 4 సంవత్సరాలకి 4% వచ్చింది. సంవత్సరానికి 1% చొప్పున 4 సంవత్సరాలు 4%. 1% ఎంత 5 రూపాయలు కాబట్టి 4% ఎంత అండి 20 రూపాయలు. కాబట్టి మొదటి దాని నుంచి 20 రూపాయల వడ్డీ వచ్చి ఉండాలి. రెండవది 700 రూపాయల పైన 2 సంవత్సరాలకు అన్నాడు. ఒక్కొక్క సంవత్సరానికి 1% అనుకున్నాం, 2 సంవత్సరాలకి 2%, ఇక్కడ 1% 7 రూపాయలు కాబట్టి 2% ఎంత అండి 7 రెళ్ళు 14. కాబట్టి దీని మీద ఒక 14 రూపాయల వడ్డీ వచ్చి ఉండాలి. మొత్తం మనం తీసుకునే లెక్క ప్రకారం 34 రూపాయల వడ్డీ వచ్చి ఉండాలి. ఓకే, సారీ పవర్ పోయింది, చూద్దాం. పవర్ వస్తే కనుక కంటిన్యూ చేస్తాను, లేకపోతే నేను మరీ డార్క్గా కొరివి మళ్ళీ కనపడుతూ ఉంటాను. 34 రూపాయలు వడ్డీ రావాలండి, కానీ లెక్కలో దాన్ని 280 రూపాయలుగా ఇచ్చాడు. దాన్ని 280 రూపాయలుగా ఇచ్చాడు. మనం తీసుకున్న లెక్క ప్రకారం 34 వచ్చింది, లెక్కలో 280 ఉంది కాబట్టి 280 అనేది 34కి ఎన్ని టైమ్స్ అయితే వడ్డీ రేటు కూడా అన్ని టైమ్స్ అయితే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 280 నేను 34తో డివైడ్ చేస్తున్నాను. 34తో డివైడ్ చేస్తూ ఉన్నాను. 17 రెళ్ళు, ఓకే సారీ 2తో కొట్టేద్దాం. 2 17 2 140. కాబట్టి 17 ఎన్నిసార్లు పోయింది 17 8 136 కాబట్టి 17 8 136 40 17 136 ఇంకా అంతమించి ఏం పోలేము. కాబట్టి 8 4/17 8 4/17 ఆప్షన్ సి. ఇక్కడతో ఆపుతున్నానులేండి, జస్ట్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కంటిన్యూ చేద్దామంటే పవర్ లేదు. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ అర్థమెటిక్ నేర్చుకోవాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ది బెస్ట్ అర్థమెటిక్ కోర్సు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ కోర్సులో అర్థమెటిక్లోని ప్రతి చాప్టర్కి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కంప్లీట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తరువాత ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 2024 ఇంగ్లీష్ మీడియం ఎడిషన్లో ఇవ్వబడిన ప్రతి ఒక్క క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
ఈ పుస్తకం మనకి తెలుగులో దొరకదు కాబట్టి ఈ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్ బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేటెడ్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అర్థమెటిక్లో ఏ చాప్టర్కి సంబంధించైనా సరే కంప్లీట్ కాన్సెప్ట్, అదేవిధంగా ప్రతి ఒక్క క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. ఈ ఒక్క కోర్సు అదేవిధంగా ఒకే ఒక్క ప్రిపరేషన్తో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవ్వబడిన ఏ అర్థమెటిక్ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈ కోర్సులో మనము కవర్ చేసే టాపిక్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనం ఏ ఎగ్జామ్ తీసుకున్నా సరే అర్థమెటిక్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇదే ఉంటుంది. ఇక్కడ ఏవైతే మనం టాపిక్స్ చెప్పుకుంటామో ఈ టాపిక్స్ నుంచే అర్థమెటిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడగబడతాయి. ఓకే, అదేవిధంగా ఈ కోర్సు ఎలా ఉంటుంది, ఈ కోర్సులో టీచింగ్ ఎలా ఉంటుంది, ఎలా మనం కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాము అని మీరు తెలుసుకోవడం కోసం ఈ కోర్సులోని కొన్ని వీడియోస్ని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోస్ చూసి తరువాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యొక్క ఛానల్ నేమ్ క్వాంట్ అప్సేస్ అనే నేమ్తోనే ప్లేస్టోర్లో యాప్ అవైలబిలిటీలో ఉంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా కోర్సు గురించి మీరు మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కోర్సుకు సంబంధించిన మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, మార్కెట్లో ఉన్న అర్థమెటిక్ కోర్సెస్లో ది బెస్ట్ కోర్స్ ఇది మాత్రమే నేను తప్పనిసరిగా చెప్పగలను. ఈ కోర్సులో స్టూడెంట్స్ మాత్రమే కాదు, మన మార్కెట్లో ఉన్న అనేక మంది ఫ్యాకల్టీస్ కూడా కంప్లీట్ కాన్సెప్ట్ అదేవిధంగా నేను చెప్పే షార్ట్ కట్స్ కోసం ఈ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకే కోర్సుతో కంప్లీట్ అర్థమెటిక్ నేర్చుకోవాలనుకునేవారు తప్పనిసరిగా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ముందుగా మీరు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మన యొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకొని తర్వాత కోర్సులో జాయిన్ అవ్వచ్చు. కోర్సు యొక్క ఫీజు, వ్యాలిడిటీ సంబంధించిన విషయాలను మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తరువాత దానిలో చూడవచ్చు.